నమస్తే. సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ కి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యే, 2014 నుంచి 2018 వరకు ఎమ్మెల్యే, బీఎస్పీ నుంచి తర్వాత బీఆర్ఎస్ లోకి వచ్చారు. 2018 నుంచి మొన్న 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా కొనసాగారు అదే సిర్పూర్ నియోజకవర్గానికి. మొన్న 2023లో అదే బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయడము, భారతీయ జనతా పార్టీ హిందుత్వ ఐడియాలజీతో బలంగా అక్కడ పోటీ పడ్డము, ఇవన్నీ ఆయన ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపించినాయి. సో మరి ఆయన సడన్గా కాంగ్రెస్లోకి వచ్చేశారు. మరి ఏమైందో ఏమో, కేటీఆర్ సమక్షంలో, హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అధికార పార్టీని వదిలేసి ఎందుకు బీఆర్ఎస్లోకి వచ్చారు? ఒకసారి మాట్లాడదాం. నా ముందు కోనేరు కోనప్ప ఉన్నారు. నమస్తే కోనప్ప గారు. నమస్తే. ఎట్లా ఉన్నారు? బాగున్నాం. ఏంటి మీరు అధికార పార్టీని వదిలేసి అపోజిషన్ పార్టీలోకి వచ్చారు? నేను 10 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీలో పనిచేసి ఒక చిన్న సమస్య మీద నేను బయట రావడం జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక పార్లమెంట్ ఎన్నికల వరకు నేను పనిచేశాను. దాని తర్వాత కొన్ని నాకు ఇబ్బందికర సమస్యలు వాళ్ళు సృష్టించారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొద్దిమంది నాయకులు. అప్పుడు ఈ అవమానం భరించడం ఇటువంటి నాకు సహించక దీంట్లో ఉండి మనం మన పేరు పాడు చేసుకోవడం తప్పితే ఏమీ లేదని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి కొన్ని సమస్యలు, ప్రజా సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆ సమస్యలను కూడా పట్టించుకోకుండా వాటిని నెగ్లెక్ట్ చేస్తూ ఒక 2-3 నెలలు ఆ సమస్యల మీద తిరగడం జరిగింది. కానీ వాళ్ళు ఒక సమస్య కూడా పరిష్కారం చేయలే నాకు. సరే, నాకు అంత నచ్చలేదు. అప్పటి నుంచి నేను డ్రాప్ అయిపోయి నేను స్వతంత్ర అభ్యర్థిగా ఉంటానని చెప్పి ప్రకటించి నేను స్వతంత్ర అభ్యర్థిగానే ఉన్నాను. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఉన్నాను. సడన్గా అంటే దాదాపుగా ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తూ ఉన్నాయి, భవిష్యత్ రాజకీయం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో మాకు విలువ లేదనే సమస్య తెలిసిపోయింది. ఎందుకంటే వాళ్ళు నోటితో మాట్లాడకుండా బీజేపీ నాయకులు నోటి నుంచి చెప్పిస్తూ నన్ను అబాస్పాలు చేస్తానికి ప్రయత్నం చేశారు. దానివల్ల నేను చాలా ఆలోచన చేశాను. వీళ్ళు మనల్ని నష్టం చేస్తానికి పూనుకున్నారు కాబట్టి మనం ఇక్కడ ఉంటే నష్టపోతామనే ఆలోచనతో. జరిగిన అవమానం ఏంది? ఇప్పుడు అంటే మంత్రుల స్థాయిలో అవమానం జరిగిందా, లేకపోతే మొన్న కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వ్యక్తుల ద్వారా, ఇన్ఛార్జీల ద్వారా? నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను చాలా పెద్దగా చెప్పాలంటే చాలా పెద్దగా అవుతుంది ఇది. అంత 1-2 చెప్పండి ఏం జరిగిందో. మా అపోజిషన్లో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి నాకు 10 కోట్ల రూపాయలు పార్టీ ఇస్తే ఆ 10 కోట్ల రూపాయల డబ్బులు నేను వాడుకుని పార్టీకి ఖర్చు పెట్టలేదు, ఎన్నికల్లో ఖర్చు పెట్టలేదు అనే అభాండం వేసి ఆయన నన్ను అందుకే ఏఐసిసి పక్కన పెట్టిందని చెప్పడం జరిగింది. సరే, ఏఐసిసి పాల్వాయి హరీష్ బాబు మీ మీద చెప్పిండా? ఇప్పుడు మొన్న ఎంపీ ఎలక్షన్లు అప్పుడు అయిన తర్వాత నేనేమంటున్నానంటే, సరే ఆయనగా ఐడియా వచ్చిందో లేకపోతే ఆయనకి సమాచారం ఉందో మనకు తెలియదు. ఆయనకుంటే ఉండొచ్చు సమాచారం, అంత గొప్ప సమాచారం ఆయనకు ఉంది. అతను చెప్పినప్పుడు నేను ఖండనివ్వటం కాదు. ఇది ఎవరిది బాధ్యత? డిసిసి ప్రెసిడెంట్ది, పిసిసి ప్రెసిడెంట్, వాళ్ళ బాధ్యత. అసలు ఒక ఎస్టీ పార్లమెంట్ సీట్లో ఒక ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయల డబ్బు చరిత్రలో ఎవరైనా ఇచ్చారా? ఎందుకు ఇస్తారు అనే క్వశ్చన్ అయితే వాళ్ళు వేయాలి కదా. ఇది తప్పు అని ఖండన చేయాలి కదా. ఏనాడు మాట్లాడలేదు. అంటే మీరు అతను కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నారు. ఎవరు మీ డిసిసి అధ్యక్షుడు? విశ్వప్రసాదరావు. ఓకే. మీరు వాళ్ళు కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నారు. నన్ను నా పేరు తక్కువ చేస్తానికి, నా విలువ తగ్గించే ప్రయత్నం మీరు మార్కెట్లో చేస్తారు. అయితే ఇక్కడ ప్రతి రాజకీయం తెలిసిన వ్యక్తి, ప్రతి రాజకీయాల్లో తిరిగే వ్యక్తికి తెలుస్తుంది. ఒక ఎస్టీ కాన్స్టిట్యున్సీకి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి.
7 నియోజకవర్గాల్లో 10 కోట్ల చొప్పున 70 కోట్ల రూపాయలు ఎవరైనా ఖర్చు పెడతారా పార్లమెంట్ సీట్కి? ఇది అవగాహన ఉన్న ఎవడు కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పి చెప్తారు. అట్లాంటిది నా ఒక్కడికే 10 కోట్లు ఇచ్చినట్టు ఆయన దాచుకున్నట్టు నన్ను పార్టీ పక్కన పెట్టినట్టు క్రియేట్ చేసినప్పుడు దాన్ని ఖండించాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు ఆయన విశ్వప్రసాద్ రావుతోనే మీకు గొడవ? ఇక ఒక్కొక్కటి చూస్తా వస్తా ఉంటే ఇది మనకి ఇక్కడ విలువ లేదనిపించింది. కన్సర్న్ మినిస్టర్ ఉంటారు కదా, మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉంటాడు, అందరికీ చెప్పాను, జిల్లాలో ఉన్న మంత్రి ఉంటాడు, వాళ్ళకి అందరికీ చెప్పాను. నేను అందరికీ చెప్పినప్పుడు వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. నేను అందరికీ చెప్పాను ఆ సమస్య. నేను అన్నా మీకు అంత పట్టింపు లేనప్పుడు మేము కూడా ఎందుకు, మాకు అంత ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మా స్థానంలో మేము రాజకీయంగా మేము ప్రజల్లో ఉన్నాం, ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం కాబట్టి మాకు అంత ఇబ్బంది లేదని చెప్పి మేము సైలెన్స్ అయిపోయాం. అంతవరకే, తగద లేదు, మనం ఎవరితో గొడవ పడలేదు. మా ప్లేస్ లో మేము సైలెన్స్ సో పార్టీ మిమ్మల్ని పట్టించుకోలేదు, అసలే పట్టించుకోలేదు. మీ అవసరం లేదనుకున్నారా, లేకపోతే ఎన్నికలు అయిపోయి వేరే వాళ్ళని ఏమైనా తయారు చేసిరా? ఆ స్థాయి, మీ స్థాయి లీడర్లు చాలా మంది తయారవుతారు. గల్లీకి ఒకడు, ఇంటికి పోతే ఇంట్లో వాళ్ళు కూడా ఓట్లు అయిన వాళ్ళు కూడా నేను ఎమ్మెల్యే నిలబడతా అని స్థాయి వాడికి వచ్చింది. కాబట్టి ఇక వాళ్ళ గురించి మనం చెప్పుకోవడం అంత మీరు వెక్స్ అయిపోయారా ఒక రకంగా? నేను సైలెన్స్ ఉండిపోయినాను. మీరు ఒక ప్రయత్నం చేయాలి కదా, అరే నేను ఈ పార్టీలోకి వచ్చిన. నేను చెప్పాను. ఇప్పుడు మీ ఆదిలాబాద్ అంటే సీతక్క గారేనా? నేను చెప్పాల్సిన వాళ్ళందరికీ ఎవరు, ఏ మినిస్టర్, ఎవరి పేర్లు చెప్పను. నేను ఎక్కడ ఏ స్థాయి వరకు పోయి చెప్పాలో ఆ స్థాయి వరకు చెప్పాను. ఉన్నత స్థాయి వరకు కూడా పోయి చెప్పాను. నేను చెప్పినా కానీ నాకు ఏదైతే గౌరవం దక్కాలో, నేను 3 సార్లు ఎమ్మెల్యే చేశాను. టీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టి కాంగ్రెస్ లోకి వచ్చి మీకు ఓట్లు వేస్తే నా 63,000 ఓట్లు వచ్చినాయి. అంతకుముందు మీకు ఉన్న 8,000 ఓట్లే. అక్కడ అంతకుముందు మీకు ఉన్న 8,000 ఓట్లే. మొన్న పార్లమెంట్ లో 63,000 ఓట్లు వచ్చినాయి. నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పొడిస్తే నాకు 60,000 ఓట్లు వచ్చినాయి. 3 నెలల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు చేంజ్ కూడా అంత ఈజీగా కాదు. ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే కూడా అంత ఈజీ కాదు. ఆ కార్యక్రమం మేము ప్రజల్లో నమ్మకం, ప్రజలకు నా మీద ఉన్న గౌరవంతో. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో, మంత్రుల స్థాయిలో మరి ఏం చర్చ జరగలేదా? మీరు పార్టీ మారుతున్నారు, ఆల్ ఆఫ్ ది సడన్ గా పార్టీ మారుతున్నాను మారలేదు. నేను 8 నెలల నుంచి చెప్తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్పాను. మీ పార్టీతో నాకు సంబంధం లేదు, నేను దూరం ఉంటున్నానని చెప్పాను. మీటింగ్ లో చెప్పాను, అనేక ఆత్మీయ సమావేశాలు చెప్పాను. వారికి కూడా చెప్పాను, ఇన్ఛార్జ్ మంత్రి గారు చెప్పాను. ఎవరు పట్టించుకోలే? వాళ్ళు ఇన్ఛార్జ్ మంత్రి ఎవరండి? జూపల్లి కృష్ణారావు. వారు కూడా 3 నెలలు అయింది వచ్చి, దాదాపుగా వచ్చి. ఆయన కూడా వరదలో అయ్యని బిజీగా ఉన్నాడు. దాంట్లో మరి ఆయన ఏం మాట్లాడారో ఏం తెలియదు. అంత నాకు రెస్పాన్స్ రాలేదు కాబట్టి నాకు కొంచెం సరేలే, దీన్ని మనం ఎవరి మీద ఒత్తిడి ఎందుకు చేయాలి, మనం ప్రజల్లో ఉన్నాం. గతంలో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ప్రజలకి మా నియోజకవర్గం చాలా సేవ చేసి ఉన్నాం. మళ్ళీ మన పార్టీకి వెళ్దాం. అక్కడే అంటే మీకు అసలు అవకాశం ఎక్కడ లేక వెళ్ళారని అనుకోవచ్చా? నాకు అవకాశం అవసరం లేదండి. అవసరం లేదా? నాకు అవకాశం అవసరం లేదండి. 2004లో కూడా నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగానే జెండాలు పట్టుకుని తయారైన, తెల్ల జెండాలు పట్టుకుని. వాళ్ళే రాత్రి 1 గంట పిలిచిన బీఫామ్ ఇచ్చారు. 2014లో నాకు ఎవరు బీఫామ్ ఇలా, ప్రజలే బీఫామ్ ఇచ్చారు నాకు. నా ప్రజలండి, నాకు వాళ్ళతో అవసరం, నాకు వీళ్ళతో అవసరం లేదు. కానీ ఏ పార్టీని అయితే వద్దనుకొని కాంగ్రెస్ లోకి వచ్చారు, మళ్ళీ అదే పార్టీని మళ్ళీ మీరు వెళ్ళారు కదా. పార్టీని కానీ ఆ వ్యక్తులను కానీ నేను ఏమనలేదు. అక్కడ జరిగిన ఒక చిన్న సంఘటన నాకు బాధ అనిపించింది. నాకు విలువ లేకుండా మీరు నన్ను నిన్నటి వరకు తిట్టిన వ్యక్తిని మీరు చేర్చుకున్నారని చెప్పి ఆ కోపంతో నేను బయటికి వెళ్ళాను. నాకు చెప్పుంటే ఈ సమస్య ఉత్పన్నం అయ్యేది కాదు. నాకు చెప్పలేదు కనీసం మీరు అని చెప్పి నేను కోపంతో బయటికి వెళ్ళాను. కోపం ఎట్లా చల్లారింది? కాంగ్రెస్ మీద కోపంతో బీఆర్ఎస్ మీద ప్రేమ వచ్చిందా? సరే, ఇప్పుడు ఒకళ్ళ మీద కోపం, ఒకళ్ళ మీద తాపం అనేది కాదు ఇక్కడ సమస్య. వాళ్ళ మీద కోపంతో వీళ్ళ దగ్గరికి, వాళ్ళ మీద కోపంతో కాదు. జరిగిన సంఘటన నా ప్లేస్లో మీరుంటే ఏం ఆలోచిస్తారు? నేను డబ్బులు తీసుకోలేదు, నేను కష్టపడి నేను రాత్రి పాలు పనిచేశాను, నా ఏరియా డెవలప్ అవుతుందని చెప్పి నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి చేయమని చెప్పినాను. ఆ గవర్నమెంట్లో కేసీఆర్ గారు ఇచ్చిన బ్రిడ్జి క్యాన్సిల్ చేశారు. ఆ బ్రిడ్జి ఇవ్వమని అడిగాను నేను. నేను అదనంగా ఏం అడగలేదు, కొత్త ఏం అడగలేదు. కేసీఆర్ గారు ఏదైతే బ్రిడ్జిలు, రోడ్లు శాంక్షన్ చేశారో అయ్యి ఈ ప్రభుత్వం వచ్చినాక క్యాన్సిల్ చేశారు. కరెక్ట్ గా పాయింట్కి వద్దాము. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి వల్లనే మీరు పార్టీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు ఆనాడు. ఇది ఉన్న వాస్తవమే కదా. ఆనాడు మీ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన ఒక బీఎస్పీ క్యాండిడేట్ గా పోటీ చేశాడు,
సరే రిజల్ట్ అటు ఇటు అయింది మీకు, ఆయన కూడా ఓడిపోయిండు, ఇంకొక ఆయన బీజేపీ అని గెలిచిండు. సో ఆయన వల్ల మీరు పార్టీ మారాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చి ఆయనతో పాటు కలిసి పనిచేయాల్సిన సిచ్యువేషన్. నేను మీకు ఒకటే మాట చెప్తున్నా, ఆయన చేర్చుకునే నాడు నాకు చెప్పలేదని అంటున్నాడు ఆయన. ఓకే, ఆయన చేర్చుకునే నాడు నిన్నటి వరకు నాతో పోటీ పడ్డ వ్యక్తి పార్టీలో చేరినప్పుడు నాకు కనీసం చెప్పాల్సింది అనే బాధతో మనం అవసరం బయటకు వెళ్ళాం. మనం ఇవాళ ఆయనకి నాకు ఏమి సంబంధం లేదు. పార్టీ దాదాపు 3-4 నెలల నుంచి నన్ను పార్టీలో చేరమని చెప్పి అడగడం జరిగింది. నేను కూడా సరే అని చెప్పి ఆలోచన చేసుకుని, గతంలో మనం కేసీఆర్ గారి నాయకత్వం చాలా పనిచేసాం, మరి ఆ నాయకత్వంలో ముందుకు పోదాంలే, వీళ్ళు ఎవరికి పట్టించుకునే అవకాశం లేదు కాబట్టి ఆ దారి నడుద్దామని ఆలోచనతో వచ్చినాం మేము. ఎవరి మీద ఆ మీద కోపం, ఇటు అని కోపం అని ఇద్దరు కలిసి పనిచేయాలి సార్. మీరు మీ నియోజకవర్గంలో ఆయన సిర్పూరే, మీది సిర్పూరే, అది పార్టీ నిర్ణయిస్తుంది. నేనేమంటానంటే ఆయనతో కలిసి పనిచేయాలా చేయొద్దు అనేది పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ ఏం చెప్తే నేను చేస్తాను. కలిసి పని చేస్తారా? ఒకవేళ చేయాలంటే పార్టీ ఒకవేళ కలిసి పని చేయమనంటే అప్పుడు నేను ఆలోచిస్తాను. రేపు పొద్దున మీకు టికెట్ ఇవ్వకపోవచ్చు, నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు. నేను ఇవాళ చెప్తున్నా, రేపు చెప్తున్నా, ఎల్లుండి చెప్తున్నా, నేను ఇంకొకసారి పోటీ చేస్తా. నా నియోజకవర్గం పెద్దవాగా అవుతాయి. ఓకే, నేను సిర్పూర్కే పరిమితం. నేను ఎక్కడి నుంచో పోలేదు, అక్కడ పుట్టాను, అక్కడ పెరిగాను. అక్కడ దాదాపుగా ఇంకొక కొద్ది రోజుల్లో నేను వయసు రీత్యా నేను తగ్గించుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది. కాబట్టి నా జీవితం అక్కడే. కాబట్టి నేను ఆ ప్రజలకే సేవ చేసిన, ఆ ప్రజలే నాకు ఆదరించారు. కాబట్టి నా జీవితం అక్కడే. ఇప్పుడు ఒకే నియోజకవర్గం నుంచి ఇద్దరు పోటీ చేయలేరు సార్. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేయాలి బీఆర్ఎస్ నుంచి, లేదంటే కోనేరు కోనప్ప చేయాలి. అది భవిష్యత్ నిర్ణయిస్తుంది. ఆయన వదులుకుంటాడా? నేను ఇక్కడ నుంచి కదలనా అని ఆయన కూర్చున్నాడు. అది ఆయన హక్కు. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారు. అంటే మళ్ళీ మీ మధ్య మరో గొడవకి దారి తీస్తుంది కావచ్చు. రాజకీయంలో సహజమే, ఇది నడుస్తూనే ఉంటాయి. ఒకసారి మీరు ఆధిపత్యానికి వస్తారు, ఒకసారి నేను వస్తా, కామన్ నడుస్తాయి అన్నీ. వారు పోటీ చేయొచ్చు, నేను పోటీ చేయొచ్చు. మరి ఇప్పుడు ఆయన చేరికని మీకు చెప్పకుండా చేశారని మీరు పార్టీ మారారు. అవును. మరి మీ చేరికని ఆయనకు చెప్పే చేశారా? అది వాళ్ళు చూసారు, నాకు తెలియదు కదా. అది నాకు తెలియదు కదా, అది వాళ్ళు చెప్పారో లేదో. మీరు అడుగుంటారు కదా, మరి ఆయనతో మాట్లాడారా ఏంటి? మళ్ళీ ఏమైనా ఇబ్బంది అయితే డిస్టర్బెన్స్? నేను ఏ అయితే అంశాలు మాట్లాడుకోవాలో నేను అంశాలు మాట్లాడుకున్నా. ఓకే, నాకు సంబంధించిన అంశాలు నన్ను గెలకుండా చూసుకోండి అని చెప్పారా? నేను నా సిద్ధాంతం ఒకటే రఘు గారు, నేను సిర్పూర్ ప్రజలకు అంకితమైన వాడిని. నాకు వేరే చోట పోటీ చేసే అవకాశం లేదు. నేను అక్కడే పోటీ చేయాలి. అంటే ఆయనకు ఉంది అని చెప్తున్నారు మీరు. నేను ఏమంటున్నా అంటే వాళ్ళు పోటీ చేయొచ్చు అక్కడ, తప్పేమో దాంట్లో. అంటే వేరే నియోజకవర్గానికి ఆయన పంపించే ఆలోచన కేటీఆర్ మీకు హామీ ఇచ్చి మిమ్మల్ని జాయిన్ చేస్తారు. నాకు ఆయన పంపిస్తాను కానీ, లేకపోతే ఆయన ఉంచుతాను కానీ నాకు హామీలు లాంటివి ఆయన నాకేమీ లేదు. నన్ను పిలిచారు, మీరు పార్టీకి పనిచేయండి, మీకు పూర్తి గౌరవం ఇస్తాం, మీకు పూర్తి అసౌకర్యం కలగకుండా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. 2028లో కూడా మీకు టికెట్ ఇస్తామని చెప్పారా? చెప్పలేదు. టికెట్ల విషయంలో ఇవాళ ఎవరు చెప్పరు, ఏ రాజకీయ నాయకుడు చెప్పడం, ఏ పార్టీ కూడా. 3 ఏళ్ళు ఉంది, రాజు ఎవడో రంగడు ఎవడో అనేది జరిగేది ఏంటో. సార్ ప్రజల్లో ఉన్నాం, మేము పోటీ చేస్తాం, క్లియర్ కట్ గా చెప్తాం. అంతే, సింపుల్ మాట. మేము 2014లో పోటీ చేసాం, బీఎస్పీ నుంచి పోటీ చేశారు. ఆనాడు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతేనే కదా. 2004లో కూడా నాకు టికెట్ ఇవ్వలేదు. అదే అంటున్నా. రాత్రి లాస్ట్కి 1 గంటకి 293 టికెట్లు అయిపోయినాక 294 టికెట్ నాకు ఇచ్చారు. అప్పటికే నేను 2000 తెల్ల జెండాలు తయారు చేసుకుని స్వతంత్ర అభ్యర్థిగా జెండాలు ఎప్పుకుని తయారున్నా మరణాలు నామినేషన్ చేస్తానికి. నేను ప్రజల్లో ఉన్నా కాబట్టి నా జెండా ఎప్పుడు తయారు. మొన్న కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పిన నా తెల్ల జెండా దాన్ని గౌరవిస్తా. ఇప్పుడు అది ఆ ప్రజల జెండా. ఇప్పుడు ఆర్ఎస్పీ మీకైనా, మీరు ఆర్ఎస్పీకైనా ఫోన్ చేసి మాట్లాడుకొని మాట్లాడలేదు లేదా? నేనే మాట్లాడాను. చాలా దూరం అయిపోయినట్టున్నారు ఇద్దరు నియోజకవర్గంలో. ఆయన గతంలో ఏమన్నా సిర్పూర్లో ఉన్నారా? మేము దగ్గర అవడానికి అధికారిగా ఆయన దగ్గర పోయాం, సమస్యలు కూడా చెప్పాం, పరిష్కారం చేసుకున్నాం, అంతవరకే. కానీ రాజకీయంగా ఏనాడు మాతో సంబంధం లేదు, మేము ఏనాడు ఆయనతో మాట్లాడలేదు, ఏనాడు మేము కలవలేదు, మేము ఏనాడు ఎదురుపడి మాట్లాడలేదు. కాబట్టి ఆయన సమస్య అనేది నాకు పక్కదారి పెట్టండి, నా సమస్యలు అడగండి. ఓకే, సో ఇప్పుడు వాట్ నెక్స్ట్? ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నారు మీరు, ఇప్పుడు బీఆర్ఎస్ లీడర్ గా మీరు ఇప్పుడు నిలబడ్డారు. మళ్ళీ ఎలక్షన్స్ కి ముందేమైనా ఒకవేళ ఈ పార్టీ అటు ఇటుగా ఉండే పరిస్థితి ఉంటే, అంటే సిచ్యువేషన్స్ చెప్పలేం కదా, ఒక పార్టీ బలం ఉండొచ్చు, ఇంకో పార్టీ, ఈ పార్టీ ఇంకా బలంగా తయారు కావచ్చు.
పరిస్థితులు అటు ఇటు అయితే నేను ఇంతకుముందు మళ్ళీ మీరు పార్టీ మారే ఆలోచన ఉంది. నేను ఎందుకంటే ఇంతకుముందు మీరు- చెప్పాను, 3 సంవత్సరాలు మీరు ఉంది. కాంగ్రెస్ లో నుంచి స్టార్ట్ చేశారు. 2004 లో రాజశేఖర రెడ్డి హయాంలో మీరు గెలవడం జరిగింది. మళ్ళీ మీరు బిఎస్పీలోకి వచ్చినారు, బీఆర్ఎస్ లోకి వచ్చారు, మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ లోకి వచ్చారు. సార్ నేను ప్రజల మనిషిని, రావు గారు ప్రజల్లో నిత్యం ఉండేవాడిని. ఆ పార్టీలు గౌరవించి నాకు టికెట్ ఇస్తే పోటీ చేస్తా, లేకపోతే నాకు తెల్ల జెండా ఉమ్, మొదటి నుంచి ఉంది, ఇప్పుడు కూడా ఉంటుంది, రేపు కూడా ఉంటుంది. నాకేం భయం అండి. నేను చేసే సేవలు ఉన్నాయి, ప్రజలను నమ్ముకొని బతికినండి. ఏం చేశారు మీరు చేసిన సేవలు అంటే? అంటే మీరు మీ పేరు చెప్పగానే నేను అందరికీ అన్నం పెడతాడు, నిత్యాన్నదానం చేస్తాడు ప్రతిరోజు మధ్యాహ్నం అన్నది ఒకటైతే ఉన్నది. ఒకటండి, ఆ ప్రాంతం చాలా వెనకబడిన ప్రాంతం. ఉమ్, ఇప్పుడు బెజ్జూరు ఆ ప్రాంతం నుంచి కాజ్నగర్ నుంచి 70 కిలోమీటర్లు. హాస్పిటల్ నిమిత్తం, గవర్నమెంట్ ఆఫీసుల నిమిత్తం, ఇంకా బజారు పనుల నిమిత్తం, బట్టలు కొనుక్కోవడానికి ఇట్లాంటివి చాలా మంది వస్తారు పల్లెల నుంచి. వచ్చి వాళ్ళు ప్రొద్దున ఎప్పుడో బయలుదేరుతారు. మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాలంటే రాత్రి 8-9 అవుతుంది. నన్ను ఆ ప్రాంత ప్రజలు, నేను ఆ ఊర్లో చాలా చిన్నగా ఒక కూలీగా నా జీవితం ప్రారంభమైన ఊరు లోపల ఉమ్, ఆ ప్రజలను దీవించి నన్ను 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. నేను ఏం చేయాలని వాళ్ళ కాళ్ళు మొక్కినా రుణం తీరదు, ఉమ్, కానీ కాళ్ళు మొక్కటం సమస్య కాదు. అంత దూరం నుంచి కడుపు మంటతో వచ్చి ఆకలితో పోయేటోళ్ళని వాళ్ళకి మనం ఒక పూట బోవ పెడితే ఎట్లా ఉంటుందని చెప్పి ఆలోచన చేసి వాళ్ళకు బోవ పెట్టాలని ఏ ఆలోచన. ఇయర్ లో స్టార్ట్ చేశారు ఇది? ఇది 5 years అవుతుంది స్టార్ట్ చేసి. 5 years అవుతుందా? అంతకుముందు ఇంటికి ఎవరు వస్తే భోజనం పెట్టేవాళ్ళం. ఓకే. అంతకుముందు కాలేజీ పిల్లలు భోజనం పెట్టేవాడిని. ఉమ్, 5 కాలేజీలు ఉన్నాయి మా దగ్గర, జూనియర్ కాలేజీలు. 5 కాలేజెస్ ఉన్నాయి. నవంబర్ 1 నుంచి మార్చి 1 వరకు 4 నెలలు ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ నా 5 జూనియర్ కాలేజీలో భోజనం పెట్టి వాళ్ళని బాగా చదివించాను. దాదాపు 7 సంవత్సరాలు భోజనం పెట్టి మనం చదివించాం. ఉమ్, దానివల్ల ఇలా రాష్ట్రంలో కొమరంభీం జిల్లా నంబర్ 1గా 2-3 సార్లు వచ్చింది, నంబర్ 2గా 2-3 సార్లు వచ్చింది. ఓ, అయితే పిల్లలు కూడా బాగా, ఎందుకంటే పల్లెల నుంచి వచ్చే పిల్లలు కాలేజ్ ది కంటిన్యూ చేస్తున్నారా? నడుస్తున్నాయి. నడుస్తుంది, కాలేజ్ కూడా నడుస్తుంది. జూనియర్ ఇప్పుడు లేదు, ఇప్పుడు భోజనం లేదా? ఓకే. అయితే ఈ కాలేజీ అంత దూరం వచ్చే పిల్లలు ఏమవుతుంటే ఇంటికాడ కొంచెం తినరు. ఆ టయానికి తల్లి వండుతుంది, చేనులలో పోయేటోళ్ళు అవసరాన్ని ఆకలి సమయానికి అందుతుంది లేదు. వాళ్ళ పిల్లలు ఏమవుతాం 1 గంట కాగానే ఇంటికి వెళ్ళిపోయే బూళ్ళో అయిపోతారు పిల్లలంతా. దానివల్ల చదువు కుంటుపడతా ఉంది. మా దగ్గర 32% మాత్రమే ఇంటర్మీడియట్ లో మేము పాస్ అవుతున్నారు పిల్లలు, టోటల్ గా తీసుకొని 32%. అటువంటి పిల్లలకి నేను ఒక కాలేజీ డే సందర్భంగా పోయినప్పుడు ఈ సమస్య నా దృష్టికి వచ్చింది. నేను ఒక 1 నెల రోజుల సమయం ఉన్నప్పుడు వాళ్ళు స్నాక్స్ పెట్టండి సార్, ఒక 1 నెల రోజులు మేము చదువుకుంటామంటే, నేను స్నాక్స్ కదా బాబు, నేను అన్నం పెడతాను మీరు చదవండి అని చెప్పి అన్నం పెట్టాం వాళ్ళకి. 1 నెల రోజులు బాగా ప్రిపేర్ అయ్యారు పిల్లలు, మంచి రిజల్ట్ వచ్చింది, 100% పాస్ అయ్యారు. అప్పుడు నాకు కొంచెం ఇది మనకి అవసరం అని చెప్పి, ఎందుకంటే ఒక కాలేజీ ఉంది ఇప్పుడు కౌటాల కాలేజీ, దానికి 30 కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి పిల్లలు వస్తారు. బెజ్జూరులో కాలేజీ దానికి 20 కిలోమీటర్ నుంచి వస్తారు. ఓకే. ఇట్లా చాలా డిస్టెన్స్ దూరం ఉంటాయి కాలేజీలు, దానివల్ల పిల్లలకి ఇబ్బంది అవుతూ ఉంది. అప్పుడు మనం నవంబర్ 1 నుంచి మార్చి 1 వరకు ఈ 4 నెలలు ప్రిపేర్ అవడానికి పిల్లలు మనం చదివిస్తానికి భోజనం పెట్టాం. టోటల్ ఫస్ట్ స్టార్ట్ అయింది 1400తో స్టార్ట్ అయింది. నేను ముగించే నాటికి 2400 మంది పిల్లలు కాలేజీలో చదువుకుంటున్నారు. వాళ్ళందరికీ అన్నం పెట్టాను. మంచి మంచి పిల్లలు బాగా చదువుకున్నారు. మార్నింగ్ 9 కాలేజీకి వస్తే ఈవినింగ్ 5 వరకు చక్కగా కాలేజీ నడిచింది. లెక్చర్స్ కూడా భోజనం పెట్టాను. అందరూ కలిసి పిల్లల్ని బాగా చదివించాం. మా ప్రాంత పిల్లలందరూ కూడా ఇవాళ మేము 100% పాస్కి వెళ్ళాం. ఓకే. అది దానివల్ల. సో దాని తర్వాత ఇది స్టార్ట్ చేశారా ఆఫ్టర్నూన్ లంచ్? అది ఉన్నప్పుడు కూడా స్టార్ట్ చేస్తా. ఇప్పుడు కూడా ఆ కాలేజీ పిల్లలు మా సత్రం దగ్గర కాలేజీకి కాగజ్నగర్ మట్టుకు వచ్చి భోజనం చేసి పిల్లలు చదువుకుంటా ఉన్నారు. ఇప్పుడు 5 years నుంచి నిత్యాన్నదానం నడుస్తుంది. ఎంతమంది తింటారు డైలీ? ఒక క్వింటాల్‌న్నర, క్వింటాల్ పావు, క్వింటాల్ పైనే వండుతాము ఎవ్రీ డే. ఏమంటే ఓన్లీ పప్పు రైస్ పెడతారా ఎట్లా? ఒక వెజిటబుల్ కర్రీ పెడతాము, చట్నీ పెడతాము, పప్పుచారు ఇస్తాము, మజ్జిగ పోస్తాము. ఎప్పుడన్నా అరటిపండు పెడతాము. ఎవరన్నా జన్మదినం అయినా ఇస్తే, స్వీట్ అయినా అరటిపండు ఇస్తే పెడతాము. లేకపోతే మేము కొంచెం అందుబాటులో వెసులుబాటుగా ఉన్నప్పుడు మేము అరటిపండు పెడతాం. ఓకే. ఎవ్రీ డే 365 days. సండే నాడు పెట్టాం, పండగ నాడు పెట్టాం. ఓకే. ప్రతిరోజు పెడతాం. పండగకి ఎందుకంటే పనిచేసే వంట వాళ్ళు కూడా. ఎంత ఖర్చు వస్తుంది మీకు? ఎట్లా దీన్ని చేయగలుగుతున్నారు ఒక ఎమ్మెల్యేగా?
నేను అంటే మీరు మీకు బిజినెస్లు ఉండాలా, పెద్ద ఎత్తున సంపాదించాలి, ఆ డబ్బుని నాకు వేరే వీటన్నిటికన్నా పెట్టాలి. నాకు వాళ్ళు వీళ్ళు సహకారం చేసి కొంత వెసులుబాటు చేశారు. అయిన వరకు నేను పెట్టాను. ఓకే. కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. నేను కొద్దిమంది దాతలను కూడా సంప్రదించిన. కొద్దిమంది ముందుకు వచ్చారు, కొద్దిమంది ముందుకు రాలేదు. ఇక వాళ్ళ మీద డిపెండ్ కాకుండా ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే మాకు నెలకి 1,50,000 కూరగాయలు అవుతాయి. అటువంటిది ఇప్పుడు మేము నెలకు 1,50,000 కూరగాయలు అవుతాయి మార్కెట్లో కొంటే. మేము ఏం చేస్తామంటే ఇప్పుడు మేమే పండించుకుంటాం. మా పొలం ఉంది, మా పొలంలో కూరగాయలు మేమే పండించుకుంటాం. వారానికి 6-7 రకాల కూరగాయలు మాకు వస్తాయి. ఒక పచ్చిమిరపకాయ, అల్లం, వెల్లుల్లిపాయ మాత్రం మార్కెట్లో కొంటాం. ప్రతిమా కూరగాయ మొత్తం మేమే పండించుకుంటాం. తర్వాత పెరుగు మాకు ఒక హైదరాబాద్ ఒక వ్యాపారవేత్త మాకు దానం చేశాడు. 4 ఆవులు ఇచ్చాడు మాకు. 4 ఆవులు పొద్దున 20 లీటర్లు ఇస్తాయి, సాయంత్రం 20 లీటర్లు ఇస్తాయి. 40 లీటర్ల పెరుగు మాకు డైలీ మజ్జిగ కింద సరిపోతుంది. ఇప్పుడు తక్కువ పడితే ఒక 5 లీటర్లు 10 లీటర్లు బజార్లో కొనుక్కుంటాం. అట్లా పెరుగు అవుతుంది. మాకు మా తండ్రి సంపాదించింది 18 ఎకరాల భూమి ఉంది. దాంట్లో సగం భూమిలో వడ్లు దీనికే మేము కేటాయించుకున్నాం. సగం సంవత్సరానికి బియ్యం కూడా దీంట్లో వస్తాయి. మాకు ఇప్పుడు కూలీలకి జీతాలు, కరెంటు బిల్లు, మా కట్టెలు కూడా మాకు ఉచితంగానే అక్కడ ఇక్కడ దొరుకుతాయి. మాకు కట్టెలు కూడా దొరుకుతాయి. కాబట్టి మాకు కట్టెలు కూడా ఇబ్బంది లేదు. ఆ ప్లేట్లు కడిగే లేబర్కి వీళ్ళకి పేమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఈజీ ఒక 5-10 లక్షలు అవుతుందా? కాదు 4-5 లక్షలు. పప్పు, నూనె 1,00,000 రూపాయలు అవుతాయి నెలకి. ఇవన్నీ ఖర్చు పెట్టి మా ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు, మా అకౌంట్ లెక్కలని కూడా కరెక్ట్గా మేము మెయింటైన్ చేస్తాము. ఎవరు దాతలు ఇస్తే కూడా వాళ్ళకి లెక్క చెప్తాం మేము. ఈ గతంలో కూడా దాతలు మాకు డొనేట్ చేస్తే మేము ప్రతి 3 నెలలకు ఒకసారి పిలిచి లెక్కలు చెప్తాం. మనకి మా లెక్కలు ఇవ్వండి, మీరు ఇచ్చిన డబ్బు దీంట్లో ఉపయోగించామని చెప్పి వాళ్ళకి లెక్క చెప్తాం మేము. సో అట్లా ఎవ్రీ డే నిత్యాన్నదానం భోజనం పెడతాం. ఎందుకు వచ్చిందండి ఆలోచన? నా ఆత్మ సంతృప్తి అనుకోండి, లేకపోతే మీరు ఇంకో రకంగా, ఎందుకంటే మేము రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి దానికి 16 రకాల అంటారు కదా, మరి వస్తాయి. ఎందుకంటే మీకు చేయటం అయితే చేత కాదు, చేతగాక ఏదేదో అవుతూ ఉంటారు. ఇది సహజమే మాట్లాడుతూ ఉంటారు. అదే నేను రాజకీయాలు లేకుండా కనుక నేను చేసి ఉంటే ఇక నన్ను ఇంద్రుడు, చంద్రుడు, దేవేంద్రుడు, ఇక డైరెక్ట్ స్వర్గానికి పోతావు నువ్వు, పూల రథం తీసుకొచ్చి నేను దేవుడు తీసుకెళ్తాడని చెప్పి ఎన్ని మాటలు చెప్పేవాళ్ళు. రాజకీయంలో ఉన్నాం కాబట్టి అది అన్నదాన సత్రం కాదు, అది అవినీతి సత్రం అని ఒకడు మాట్లాడతాడు. అన్నం గడ్డి తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు సమాజంలో. అన్నం తినేవాళ్ళు ఉంటేనేమో అన్నం తినే మాటలు మాట్లాడతారు. మనం ఇంత కష్టపడి ప్రజలకు అన్నం ఎందుకు పెడుతున్నాం మనం? ఇది నా కోరిక. ఇది ఇప్పుడు ఎలక్షన్స్ కి ముందు మీ మీద చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి. చేస్తారు, తప్పకుండా చేస్తారు. కలప దొంగ అన్నారు, కబ్జాలు బాగా చేసిండు భూములు అని అన్నారు, ఇసుక ఎత్తుకపోయిండు మొత్తం అని అన్నారు. ఇందులో మైనింగ్, ఇసుక దీంట్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాడు. లిక్కర్ వ్యాపారం చేసిండు నాన్న. ఇందులో ఏదైనా ఒకటైనా నిజం లేదా? నేను ఏమంటా అంటే, మీకు నోరు ఉంది, ఏమన్నా మాట్లాడచ్చు. ఈ ఫోన్ మాట్లాడాలంటే దానికి ఒక చిప్ వేయాలి, దానికి పైసలు పెట్టాలని. దేవుడు నీకు నోరు ఇచ్చాడు, ఏమన్నా మాట్లాడచ్చు. అందులో గడ్డి తినే నోరుతో ఇంకెక్కువ మాట్లాడచ్చు. ఇప్పుడు ఎలక్షన్లు ఓట్లు కాబట్టి ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా మీకు. ఎస్పీఎం ఫ్యాక్టరీ మూతపడింది. ఆ ప్రజలు అల్లాడిపోయి కాగజ్నగర్ నుంచి బయలుదేరి మంచిర్యాల పోయి కూలి చేసుకున్నారు. పేపర్ మిల్లు. పొద్దున్న 4 గంటలకు భాగ్యనగర్కి పోయి మంచిర్యాలలో అడ్డా కూలీలుగా మారి సిమెంట్ పనులు అవి చేసుకుని జీవనం కొనసాగించారు. వాళ్ళు రాత్రి 12 గంటలు తిరిగి వచ్చేవాళ్ళు, 3 గంటలే ఇంట్లో పడుకునేవాళ్ళు. అంత దారుణమైన పరిస్థితులు ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే అయ్యాను. నేను అప్పుడు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి, కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి, నేను ఎవరెవరిని ఎట్లా ఒప్పించి దాన్ని కంపెనీ తెరిపించాను. కంపెనీ తెరిపిస్తే జనం అంతా జేజేలు పలికారు. వాళ్ళు ఇటువంటి కంపెనీ ఎక్కడ మూతపడిన తెరవలా. ఇలా మురుగులో కంపెనీ మూతపడింది, తెరవలా, మటాష్. మా తెలిసి దేవుడి దయ వల్ల నాకు తిట్లు తినకూడదని నా జాతకం రాసి ఉంది కాబట్టి కంపెనీ తెరిపించుకోగలిగాను. ఇప్పుడు తెలిసినాక ఎట్లా బదనాం చేయాలని కంపెనీ తెలిసింది. ఏం చెప్పాలా? ఈయన పని చేయలేదని చెప్పి చెప్పాలా? ఈయన ఫ్యాక్టరీ తెరవలేదని చెప్పి చెప్పాలా? అందుకే ఏం చేయాలా? 200 కోట్లు తినడు దీంట్లో అని చెప్పి ప్రచారం స్టార్ట్ చేశారు. ఇవాళ కాళేశ్వరం నడుస్తూ ఉంది. 1,00,000 కోట్లు తిన్నాడు కేసీఆర్. కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు తింది. అది కట్టింది 93,000 కోట్లకే. 1,00,000 కోట్లు తిన్నాడు కేసీఆర్. ఆ ఫ్యాక్టరీ 190 కోట్లకే కొన్నాడు. జేకే పేపర్ మిల్లాడు. NCLTలో 190 కోట్లుగా కొన్నాడు.
200 కోట్లు కొనప తినేసాడు. ఇది ఏమైందంటే దోరు మంచి చెప్తే పాడైపోతుంది కాబట్టి ముందుతోని బదనాం చేయాలి కాబట్టి ఎదురుపోగాలి. ఇప్పుడు చెప్పినాడు కదా 10 కోట్ల రూపాయలు అసెంబ్లీ నియోజకవర్గ ఖర్చులు పంపిస్తే మొత్తం తినేసాడు అని చెప్పి. ఇట్లానే నోటికి ఏదోసారి మాట్లాడతారు. ఎన్నికల ముందు నా దగ్గర ఎవరిని ఇసుక తోలితే మీరు చెప్పండి, ఓకే, వాళ్ళ పేర్లు చెప్పండి, అడ్రస్ చెప్పండి, లారీ నెంబర్లు ఇవ్వండి. నా 10 సంవత్సరాల కాలంలో ఒక్క కాంట్రాక్టర్ ఒక క్వారీ తీసుకుని అతను తీసుకెళ్ళాడు. అతను కూడా ఎవరైతే ఈ ఆరోపణ చేస్తారో వాళ్ళ బంధువులే. అది ఒక 3 ఎకరాల్లో ఎంతో చేశారు ఒక్కసారి. దాని తర్వాత 11 మంది క్వారీలకు పర్మిషన్ తీసుకుని వచ్చారు అక్కడికి. ఒక్కళ్ళు కూడా మా దగ్గర తవ్వదని చెప్పినా మేము గవర్నమెంట్ రాసిచ్చిన లెటర్ ఉంది, కలెక్టర్కి రాసిచ్చిన లెటర్ ఉంది, కేటీఆర్కి ఇచ్చిన లెటర్ తీసేదే లేదా, శాండ్ నా కాన్సన్సెన్స్ తీయద్దని చెప్పి లెటర్ ఇచ్చిన లెటర్ ఉంది నా దగ్గర. ఎవరు చర్చకు వస్తే నాకు లెటర్స్ అన్ని ఇస్తాను. లిక్కర్ పాపం తగులుతుందండి ఆ లిక్కర్ దందా. నేను ఎవరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. మీ దగ్గర ఈ స్టాఫ్ పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళ పంపించి ఆ ఏరియా తెలుసుకోండి, ఎవరిని అడగండి. వాళ్ళు ఎవడో చెప్తారు, ఓట్లు అడిగేటోళ్ళు చెప్తారు, మీరు నిజాలు తేల్చాల్సిన వాళ్ళు, మీరు విలేకరులు. భూములు ఏమన్నా పెద్ద ఎత్తున ఉన్నాయా మీకు? ఉన్నాయండి, చాలా వందల వేల ఎకరాలు. ఎందుకంటే అది మాది ఇప్పుడు ఎల్లాపూర్ ఉన్నాయి కదా, ఇక్కడ గచ్చిబౌలి ఏరియా భూములు మాయి. ఒక భూమికి 100 కోట్లు వస్తాయి మాకు. మా దగ్గర 1 లక్ష రూపాయలు ఇస్తే భూమి దొరుకుతుందండి. 1 లాక్ ఇస్తే భూమి దొరుకుతుందా? అప్పుడు దొరికేది ఇప్పుడు 5 లక్షలు 10 లక్షలు అయింది. అంతేనా? 50 లక్షలు 60 లక్షలు ఏం లేదా మీ దగ్గర? 5 లక్షల భూమి ఇస్తారు రండి, మీరు రండి, ఎంత కలితే అంత భూమి ఇప్పిస్తాం. 5 నుంచి 6 లక్షలు భూమి ఇప్పిస్తాం ఎకరం. ఆ భూములు కబ్జాలు చేసి ఏమండి, జనం పిచ్చాడు కాదు కదా. ఒకవేళ ఎవరు భూమిని అక్రమంగా మనం గుంజుకుంటే ఊరుకుంటారండి? మీలాంటి వాళ్ళని బయటకెళ్ళి చూపించారు, నాకు అంటే చూపిరా, మీకు కనపడవా ఇవన్నీ, తీయండి బయట తీయండి, ఈ సర్వే నెంబరు ఇది చేశాడు. ఒట్టిగా బట్టకాల్సి మీద నేను కూడా చెప్తా, 500 కోట్లు దుబ్బారు మీరు అని చెప్పి నాకు నోటుకొచ్చిన అని చెప్తానికి ఏముందండి. అంటే మరి ఎట్లా మీ మెయింటెనెన్స్ ఏంది? ఇప్పుడు మీరు ఒక లీడర్ గా తిరగాలి, మీ అనుకున్న వాళ్ళని మేపాలి, చెయ్యాలి. నా అనుకున్న వాళ్ళు నన్ను మేపుతారు. ఎట్లా? నా అనుకున్న వాళ్ళు నన్ను చేస్తారు. నాకు అవసరమైన ఏమి లేదంటే కాదు కదా, ఎంతో కొంత ఎక్కడో దగ్గర ఉంటుంది. వ్యవసాయం ఉంది, ఉన్న కాడికి తమ్ముడికి కొంత ఆదాయం ఉంది, అది ఇది కలిపి నడిపించుకుంటాం. మీ తమ్ముడి మీద కూడా ఎలిగేషన్స్ వచ్చినట్టున్నాయి. మొత్తం కుటుంబం మీద వస్తే నా కుటుంబం మీద ఫారెస్ట్ అంతా లేపేసి వీళ్ళంతా అడవంతా నాశనం చేశారు సార్. రఘు గారు పిచ్చి పిచ్చి అయ్యేలా ఫారెస్ట్ లో పోయి ఒక మొదటి మంచానికి ఒక కట్టె తీసుకురా పోయి చూద్దాం, అంతేనా? లేపేస్తారా? తాత జాగిరా? అయితే అంతా రాత్రికి మేమంతా మెస్మరైజ్ చేసేసి అందరి కళ్ళు నల్లగా ఉండిపోవాలి, కనిపించకూడదని చెప్పి రాత్రి వారు లారీ నింపు. ఏం మాట్లాడితే లారీ నింపాలి, తెచ్చేవాడు అమ్మితే పట్టుకోతే ఇంత ఫారెస్ట్ ఉంది ఊకుంటారని మంచం తెస్తే 3 సార్లు నీళ్ళు దాపిస్తున్నారు ఫారెస్ట్ వాళ్ళు. ఈజీనా? మీ నోటు ఇప్పుడు ఏముందండి, పేపర్ ఆయనే రాసినట్టుండు, పెద్ద పేపర్ ఆయనే రాస్తారు సార్. రాసాల మీద నేను కోర్టు కూడా వెళ్ళానండి. కోర్టుకు వెళ్తే ఇంటికి వచ్చి క్షమాపణ కూడా చెప్పారండి. కోర్టుకు వెళ్తే క్షమాపణ కూడా చెప్పారండి. అవన్నీ చాలా ఉన్నాయి, తవ్వుతే చాలా అవుతుంది. మీరు ప్రూవ్ చేయండి. నేను ఏమంటున్నానంటే, మీరు ప్రూవ్ చేసి ప్రజల ముందుకెళ్తే ప్రజలే చీకొడతారు కదా నన్ను. మీరు ప్రూవ్ చేసి ఈ అంశాల మీద మీరు ప్రూవ్ చేసి మీరు ప్రజలకు వెళ్ళి కొనప ఇంత గజ దొంగని మీరు చూపించండి. ఇప్పుడు ఇంత ట్రాన్స్పరెంట్ గా ఉన్నా, నేను ప్రజల కోసం సేవ చేసిన అని చెప్తున్నా, మీరు మొన్నటి ఎలక్షన్ లో ఎందుకు ఓడిపోయారు? ఎట్లా ఓడిపోయారంటే దానికి ఎన్నికల్లో గెలుపు అనేది అనేక అంశాలతో కూడుకుంటుంది. ఎన్నికల ముందు అనేక రకమైనటువంటి విషయాలు ప్రజల ముందుకు తీసుకొస్తారు. కొన్ని ఎటువంటి సమస్యలు తీసుకొస్తారంటే మన సంబంధం లేని నా ముందు ఉన్న ప్రత్యర్థి మేము ఎస్టీలకు పట్టాలు ఇచ్చాం, పోడు భూములకి, బీసీలకి ఇవ్వలేము. మేము బీసీలకి చట్టం ఒప్పుకోదు. బీసీలో ఒక 10,000 మంది ఉన్నారు ఇలా వ్యవసాయం చేసుకునేవాళ్ళు. వాళ్ళందరికీ పోయి నేను పార్లమెంట్లో చట్టం చేపిస్తా, ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది, నన్ను గెలిపిస్తే బీజేపీ ఎమ్మెల్యేని పార్లమెంట్లో బీసీలకి చట్టం చేపిస్తా అని చెప్పి ఇప్పుడు మీకు వీడియో వినిపిస్తాను, కావాల్సి చట్టం చేపిస్తా, మీకు పట్టాలు ఇప్పిస్తాను. 10,000 మందిలో 5,000 మంది అని ఆశపడుంటారు. ఇప్పుడు మొన్న దిమ్దా విలేజ్ వాళ్ళంతా బీసీలే కదా? బీసీలే. ఇప్పుడు వాళ్ళకి అన్యాయం చేశారా, న్యాయం చేశారా? టోటల్ అన్యాయం చేశారు. ఎవరు చేశారు? ఇలా గవర్నమెంట్ లో ఉన్న పాలకులు, గవర్నమెంట్ అందరూ చేశారు. అక్కడ ఎమ్మెల్యే వేరే పార్టీ కదా, అది ఆయన పాత్ర కూడా ఆయనే చెప్పాలి. ఆయనే స్పీచ్ ఇచ్చాడు అసెంబ్లీలో. 600 టేక్ చెట్లు కొట్టారన్నాడు, ఇంకో చోట 300 ఎకరాలు నరికారని చెప్పి ఆయనే చెప్పాడు. ఏ ఎమ్మెల్యే కూడా చెప్పడం, కానీ ఆయన చెప్పాడు. చెప్పి ఇలా ఆ రైతుల మీదకి ఫారెస్ట్ వాళ్ళు ఉసుకొలిపితే
ఇలా వాళ్ళ పరిస్థితి దీన పరిస్థితి. మీరు కొట్లాడాలి కదా, మరి మీరేం చేశారు? కొట్లాడినా నేను చెప్పినా నేను వాళ్ళకు సంఘీభావం తెలిపినా, వాళ్ళ ఊళ్ళో పోయి చెప్పినా, మీరందరూ కలిసి 10 మంది కమిటీ అవ్వండి, ఈ సమస్యను పరిష్కారం ఈ రకంగా చేసుకోండి అని చెప్పిన వాళ్ళకి. వాళ్ళలో కొద్దిమంది ఒక వర్గం, వాళ్ళలో కొద్దిమంది ఇంకొక వర్గం, 3-4 రకాలుగా వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళకి తెలిసినట్టు వాళ్ళు చేసుకున్నారు. దాంట్లో వాళ్ళు నష్టపోయారు. వాళ్ళు నేను 2000 ఇప్పుడు ఒకటే అంటారు గారు, ఇవాళ నేను కొట్లాడుతున్నది పక్కన పెట్టండి. ఇప్పుడు నేను కొట్లాడితే నేను అపోజిషన్లో ఉన్నాను. నేను కొట్లాడితే ఏం చేస్తా? కొట్లాడితే మీరు టీవీలో వేస్తారు, పేపర్లో వస్తుంది, ఆ కోనప్ప విరోచితంగా పోట్లాడు, ఆయన షర్ట్ చించుకున్నాడు అని చెప్పి చెప్తారు. పోలీసులు దెబ్బలు కొట్టారు, పోలీస్ స్టేషన్లో పెట్టారు, రాత్రి వదిలిపెట్టారు, ఇదే కదా ముచ్చట. వాళ్ళ కడిపేం నిండేది, ఆ బిడ్డల కడిపేం నిండేది. నేనేమంటా అంటే, నేను ఎమ్మెల్యేగా 2014లో గెలిచిన తర్వాత ఇదే సమస్య అడుగుతున్నాం అయింది. అయినప్పుడు నేను పోయినా అక్కడికి, ఫారెస్ట్ వాళ్ళని పిలిపించిన, రైతులను పిలిపించిన, ఇద్దరిని సమన్వయం చేశాను. నేను ఏ రకంగా మాట్లాడాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అక్కడ ఒక పోడు భూమి కొట్టలేదు. ఆ రోజు ఈ రోజు వరకు ఒక ఎకరం భూమిలో కూడా ఫారెస్ట్ అధికారులు వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు వ్యవసాయం చేసుకున్నారు, వాళ్ళ జీవితాలు చక్కగా గడుపుకుని హాయిగా పోతున్నారు వాళ్ళు. అటువంటి అసెంబ్లీలో మాట్లాడి ఇలా జనానికి తిప్పలో ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు తీసుకొచ్చారు. ఇప్పుడు 4 ఎకరాలు 5 ఎకరాలు ఇచ్చిరు అనేది అంటున్నారు కదా. ఇస్తే మంచిదే, ఇవ్వండి. ఆ జనానికి మీరు ఫోన్ చేయండి ఇప్పుడు ఒకసారి. ఓకే, ఆ నెంబర్ మీద లేకపోతే నేను ఇస్తాను మీకు. అక్కడ ఉన్న 4 పెద్ద మనుషులు మీరు ఫోన్ చేయండి. ఎంతవరకు పరిష్కారం వాళ్ళకి 3 ఎకరాలు 4 ఎకరాలు ఇస్తే నేను సంతోషపడతాను. సంతోషం పర్లేదు. ఇలా 1600 ఎకరాల భూమిలో 800 ఎకరాల భూమి ఫారెస్ట్ అధికారులు ట్రెంచి కొట్టేశారు. 800 ఎకరాలు ఉంది అక్కడ. ఆ 800 ఎకరాల్లో మీరు అందరికీ ఇస్తే సంతోషమే. ఇప్పుడు ఆ 800 ఎకరాల్లో కూడా 8 ఎకరాల్లో కూడా 7 దున్ని విత్తనం పెట్టలేదు వాళ్ళు. అలో లక్ష్మణ అని చెప్పి వాళ్ళు ఇలా సగం మంది, చాలా మంది ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేసుకోవడానికి వచ్చేసారు భుక్తి అడగటం కోసం. నీకు ఎవరు బాధ్యులు? మా 10 ఏళ్ల కాలంలో, కేసీఆర్ కాలంలో 2014 ముందు ఎవరైతే కాస్తులో ఉన్నారో వాళ్ళు వ్యవసాయం చేసుకోమని చెప్పాము. అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కొంత మంచి వాటర్ బాటిల్ వాళ్ళకి అధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పుడు ఆ రోజు ఒక్క ఎకరం కూడా ఇబ్బంది కాలేదు. 10 ఏళ్ల మా పరిపాలన ఇబ్బంది కాల. ఇవాళ ఎందుకు ఇబ్బంది వచ్చింది? మీకు ఆనాడు ఏదైనా ఏంటి దాని బాధ్యత మేము తీసుకునేవాళ్ళం. మేము ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తే మీరు పక్కా గెలుస్తారా? గెలుస్తారని ప్రజలు నిర్ణయం చేయాలండి. నీ చేతులు లేదు, నా చేతులు లేదు. నాకు ఆశ, పనిచేయాలని, సేవ చేయాలనే కోరిక, నా తపన. రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు కలిశారు? 2 సార్లు కలిసారు. 2 సార్లు కలిశారు. మరి మీ సమస్య చెప్పుకున్నారా ఆయనతో? పార్టీలో నన్ను ఇబ్బంది పెడుతున్నారను, లేకపోతే జరిగిన వ్యవహారాలన్నీ చెప్పుకునే ప్రయత్నం చేశారా? అంత ఎక్కువగా నేను ఆయనతో మాట్లాడలేదు. ఆయన ఏమి మనం తప్పు చెప్పాల్సిన అవసరం లేదు మనకి. అయినా 2 సార్లు పోయి చెప్పాను. పార్టీలో ఇబ్బందులు అంత పెద్ద ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినప్పుడు మనం బ్రిడ్జితో, రోడ్డుతో, మన నియోజకవర్గ సమస్యలు, ప్రజల సమస్యలు మాట్లాడాలి. నాకేముంది, నన్నేమి ఇబ్బంది పెడతారండి? నన్ను ఏమి ఇబ్బంది పెడతారండు? వాళ్ళకే నష్టం అవుతుంది కాబట్టి నేను దాని గురించి మాట్లాడలేదు. నేను ఒకటే మాట్లాడా, నా సమస్యలు పరిష్కారం చేయండి అన్న. చేస్తా ఉన్నారు. ఆయన కింద అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆ కింద అధికారులు ఏం చేయాలో తెలియదు. ఇవాళ వరకు ఒక ఫైల్ మూవ్ అవ్వలేదు, నాకు ఒక పని కాలేదు. ఎవరిని మనం నుంచి లాభమే ఉంది? ఇప్పుడు ఎంతమందితో కొట్టాలి నేను? ఇప్పుడు ఆయన చేయాలంటే అప్పుడు ఆయన కోపం, ఈయన చేయాలని ఎందుకు పంచాయతీ? ఆయన చల్లగుణని నాకు చేయకపోయినందుకు ఆయనకి ధన్యవాదాలు. ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలా ఈ 2 రాష్ట్రాలకు కలిసేటువంటి బ్రిడ్జి కోటల మండలం గుండాపేట నుంచి అవతల పక్కన మహారాష్ట్ర ఉంటుంది, నందివర్ధన్ అని. ఆ బ్రిడ్జి ఇస్తే చాలా మందికి లాభం అవుతుంది, రైతులకు చాలా ఉపయోగపడుతుందని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. ఓకే, ఇవ్వలేదు. మీరు మీ సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం. మీరు సెటిలర్ అంటే మీరు ఎక్కడ పుట్టారో కానీ మీరు ఇక్కడ సెటిలర్. ఎట్లా మీరు అంత గ్రిప్ సాధించుకోగలిగారు ఆ ప్రాంతంలో? 3 సార్లు ఎట్లా ఎమ్మెల్యేగా? ప్రజలకు సేవ చేసి అందుబాటులో ఉన్నాను. ప్రజల కష్టం ఏముందో చూసి ఈ రోడ్డు గుంట పడిందంటే నేను వెంటనే ఆ గుంట పూడ్చే కార్యక్రమం చేస్తాను. నా 10 ఏళ్ల కాలంలో ఈ బస్సు బంద్ అయిందని కానీ, ఈ రోడ్డు మీద నడిచే ఇబ్బంది ఉందని కానీ ఎక్కడ కూడా కంప్లైంట్ లేదు. కావాలని ఎవరు రాజకీయంగా ఏదో తూత్ర మంత్రం చేశాడు, వాళ్ళు నా దృష్టి తీసుకొచ్చినా నేను పోయి ఆ రోడ్డు పని చేస్తాను. నేను సొంతంగా ఇస్తాను. చాలా రోడ్లు 10 సంవత్సరాలు నేను గుంటలు పడితే పూడ్చిన, ఎమ్మెల్యేగా ఉండి పూడ్చిన. ఇప్పుడు రోడ్లదే కదా 2023లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీ మీద దుమ్మెత్తి పోసింది. అస్తవ్యస్తంగా ఉన్నాయి, దారుణమైన సిర్పూర్, ఇది ఎట్లా తయారు చేశారు దీన్ని అని మాట్లాడింది. గారు స్టూడియోలో కూర్చొని మాట్లాడినట్టు కాదు, వారు ఆరోపణ చేసినట్టు కూడా కాదు. మీరు నేను వెళ్దాం,
వెళ్ళిన తర్వాత ఆ రోడ్లు మీకు చూపిస్తా, ఏ రోడ్డు పరిస్థితి ఏంటనేది మీకు వివరిస్తాను. నేను 2004లో గెలిచే ముందు పెంచకల్పేట అనేది వాళ్ళ మండల కేంద్రం, కాగజ్నగర్కి 35 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే. ఆ మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల యువతనే బొంబాయిగూడెం అనే విలేజ్ ఉంటుంది. అక్కడే ఆగిపోవాలి, అక్కడ బ్రిడ్జ్ లేదు. నేను 2004లో రాజశేఖర్ గారు 2.5 కోట్లు తెచ్చి బ్రిడ్జ్ కడితే ఇప్పుడు బస్సు హెడ్ క్వార్టర్కి వెళ్తాను. ఆనాడు సింగిల్ రోడ్ మీద కూడా బీటీ రోడ్ లేదు. దాదాపు 300 కిలోమీటర్ల కొత్త రోడ్లు వేయించాను నేను. 300 కిలోమీటర్స్ 300 కిలోమీటర్లు నా కాన్స్టిట్యూన్సీలో కొత్త రోడ్లు వేయించాను. కొన్ని 2004 నుంచి 9 లోపల ఒక 200 కిలోమీటర్లు గ్రావెల్ రోడ్లు, 30 CBR రోడ్లు అంటారు, చాలా స్టాండర్డ్గా వేస్తారు. ఆ రోడ్లు వేసి ప్రతి గ్రామానికి నేను రోడ్డు ఏర్పాటు చేస్తాను. రోడ్డు లేదనే గ్రామంలో ఎక్కడో నేను రోడ్లు ఏర్పాటు చేస్తాను. ఇవాళ ఆరోపించే అన్ని తెలవక మాట్లాడతారు, అవగాహన ఉండాలి. అది ఇష్యూ ఏంటి? ఇప్పుడు ఒక బాలి అనే విలేజ్ ఉంది, అది ఫారెస్ట్ లో ఉంది. నేను ఆ రాజశేఖర రెడ్డి గారి దగ్గర మాట్లాడి చీలపల్లి నుంచి బాలి వరకు నేను బీటీ రోడ్ వేయించాను. ఆనాడు నేను ఫారెస్ట్ అధికారులను ఒప్పించి సంజాయించి చేసిన, అప్పుడు ఇంత స్ట్రిక్ట్ లేదు, రూల్స్ లేవు, రోడ్ వేసాం మేము. ఇవాళ అదే రోడ్డుని ఇవాళ ఫారెస్ట్ అధికారుల మీద రోడ్డు పర్మిషన్ ఎట్లా ఇచ్చారని కేంద్ర ప్రభుత్వం నుంచి కేసు పెట్టారు. అప్పుడు చేసిన అటవీ శాఖ అధికారుల మీద, అప్పుడు చేసిన ఆఫీసర్ల మీద ఈరోజు కేసు పెట్టారు. ఓకే. అట్లా అదే చీలపల్లి నుంచి సిర్పూర్ వరకు మేము 25.5 కోట్ల రూపాయలు డబ్బు శాంక్షన్ చేసి టెండర్ పెట్టి వర్క్ స్టార్ట్ చేసినాక ఫారెస్ట్ 2 కిలోమీటర్ రోడ్ వేసినాక వచ్చి ఆపేశారు. ఆ అనుమతుల కోసం కనీసం 4-5 సంవత్సరాలు తిరిగాం. ఆ ఫైల్స్ అన్ని కేంద్రంలో పడి ఉన్నాయి. అట్లా ప్రతి కేసీఆర్ గారి హయాంలో ప్రతి రోడ్డుకి నిధులు వచ్చినాయి. అన్ని రోడ్లకి, అది ఏ ఫండ్ అన్నా కానీ, ఆ ఫండ్ ఈ ఫండ్ ఏదైనా ఫండ్ అన్నా కానీ అన్ని రోడ్లకి నిధులు వచ్చినాయి. అన్ని రోడ్లు టెండర్లు అయి ఉన్నాయి, అన్నిటికీ డబ్బులు ఉన్నాయి. ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వాలి. ఇవాళ సరే నేను చేయలేదు అని అంటున్నాను. నేను కూడా ఒక ప్రాంతానికి వచ్చిన ఎలక్షన్స్ కి ముందు మీరు ఐనం విలేజ్ కి వచ్చారు, ఐజా మండలేనా అది? ఐజా మండలం, మీరు ఐనం విలేజ్ కి వచ్చారు నాకు తెలుసు. ఆ రోడ్డు కూడా 14 కిలోమీటర్లకి 32 కోట్ల రూపాయలు, 26 కోట్ల రూపాయలతో మేము రోడ్డు కంప్లీట్ చేస్తాం. ఒక 400 మీటర్ మాత్రం కోర్టు స్టే ఉండడం వల్ల చేయలేకపోయినాం. అది ఒక అంశం. దాని తర్వాత మిగిలిన పార్ట్ 42 కోట్లతో మధ్యలో ఒక హై లెవెల్ బ్రిడ్జ్ కూడా అవసరం ఉంది అక్కడ బేబురా అనే విలేజ్ దగ్గర. దానికి కలిపి మేము 42 కోట్లు కేసీఆర్ గారు ఇచ్చారు. అది ఇప్పుడు టెండర్ అయిపోయింది, వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా పూర్తి అలా అదైతే ఆ రోడ్డు అద్దంలాగా తయారైపోతుంది. ఎక్కడ రోడ్డు కావాల్సి వచ్చినా, ఎక్కడ బ్రిడ్జిలు కావాల్సి వచ్చినా మేము పనిచేసాం. మాకు అవగాహన ఉంది, చేసాము. ఎవరో వచ్చి తెలవక ఏదో మాట్లాడితే నేను దానికి ఏం చేయలేను. కావాలంటే మీరు ఆ క్వశ్చన్స్ ఏ ఊళ్ళో రోడ్లు లేవు మీరు రాసుకొని మీరు నాకు, ఇద్దరు ఒకటే దగ్గర ఉన్నారు కదా, మీరు ఆయన్నే అడగాలి. నేను ఏమంటున్నా అంటే ఇది ఒక అవగాహన మాట్లాడైతే మాట్లాడవచ్చు. ఇప్పుడు మీరు సిర్పూర్లోనే ఉంటారు అంతే కదా? సిర్పూర్లోనే ఉంటారు. హైదరాబాద్కి ఎన్నిసార్లు వస్తుంటారు ఎవ్రీ మంత్? నేను ఎప్పుడన్నా పని అంటే ఒక రోజు వస్తానండి. అంతేనా? నేను అంతా మించి నేను ఇక్కడ ఏమి ఉండరు మీరు? మాకేం లేదు. మరి ఇప్పుడు మీ పార్టీ నాయకుల చుట్టూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉంటాడు, ఆయన ఇక్కడే ఉంటాడు, మరి మిమ్మల్ని నెగలనిచ్చే అవకాశం ఉంటుందా? ఇబ్బంది అయితే? నాకు ఏముందండి, నేను ఏం చెప్పినాను మీకు, ఒకటే చెప్పాను కదా, నాకు ఎవరితో తగాదా లేదు. నాది సిర్పూర్కి ప్రజలకు సేవ చేయటం నా లక్ష్యం. నాది సేవా గుణం. ప్రజలకి ఇవాళ నా అన్నం పెట్టడమే కాదు, నేను 550 మంది ఆడపిల్లలు గిరిజన బిడ్డలు పెళ్లి చేసిన, 550 మంది పిల్లలు పెళ్లి చేస్తాను. మీరు ఎందుకు చేశారని చెప్పి మీరు అంటారు. మీరు దానికి ఒక లాజిక్ ఉంది. పెళ్లి అంటే ఎట్లా? అన్ని తాళిబొట్లు, అన్ని దాతల సహకారం తీసుకుని తాళిబొట్లు, వాళ్ళకి కావాల్సిన వస్తు సామాగ్రి, ఫ్యాన్, అల్మారీ, అన్ని మన బిడ్డ పెళ్లి చేసినట్టే చేసాం. రావు గారు, మీ సీనియర్ జర్నలిస్టులతో మాట్లాడండి, లేకపోతే మీ బుక్స్ తీసి చదువుకోండి. బహుశా ఈ రాష్ట్రంలో నాకు తెలిసినంత వరకు నా బిడ్డ పెళ్లి చేసినప్పుడు నా బిడ్డ స్టేజ్ మీదనే 21 దళిత బిడ్డను కూడా కూర్చోబెట్టి పెళ్లి చేసినానండి. మీ బిడ్డ పెళ్లి? నా బిడ్డ పెళ్లి చేసినప్పుడు మార్చి 16 తారీఖు నాడు 16 తారీఖు నాడు నేను పెళ్లి చేస్తాను. పెళ్లి చేసినప్పుడు నా బిడ్డని ఇక్కడ కూర్చోబెట్టి నా బిడ్డతో పాటు స్టేజ్ పొడుగుతా ఇస్తాను. 1/2 కిలోమీటర్ స్టేజ్ చేస్తాం. వేసి అందరు బిడ్డలను కూర్చోబెట్టిన, 21 పిల్లలను కూర్చోబెట్టిన. వాళ్ళందరూ పెళ్లి నా బిడ్డకేం పెట్టినా వాళ్ళకి పెట్టి పంపించాను. వాళ్ళందరికీ ఒక లారీ ఇచ్చి, నా సామాన్లు ఇచ్చి, మంచాలు ఇచ్చి, గిన్నెలు ఇచ్చి, 5 గ్రాముల బంగారం ఇచ్చి, వాళ్ళకి వస్తు సామాగ్రి, బట్టలు, వాళ్ళ తల్లిదండ్రులు బట్టలు ఇచ్చి, వాళ్ళ పెళ్లి బట్టలు కూడా నేనే ఇచ్చి పంపించానండి.
నా కొడుకు రిసెప్షన్ నాడు 22 మంది పెళ్లి చేసిన, 16 మంది దళిత బిడ్డలకి, 6 మైనారిటీ బిడ్డలు కలిపి 22 మందికి అదే పెండాల్లో ఎక్కడైతే రిసెప్షన్ ఉందో అదే దాంట్లో పెళ్లి చేసి అందరికి కట్న కనుకరించి పంపిస్తానండి. 550 మంది పిల్లలు పెళ్లి చేస్తాను. నేను ఎందుకు చేసినా చెప్తాను మీకు. దీంట్లో ఒక లాజిక్ ఉంది. ఇలా కళ్యాణ లక్ష్మి వస్తుంది, 1,00,000 రూపాయలు. ఈ 1,00,000 రూపాయల డబ్బులు ఏమవుతుందంటే ఈ పేద పిల్లలు వీళ్ళు పెళ్లి చేసుకునే స్తోమత లేదు. మా దగ్గర ఏమవుతుందంటే ఆచారం, పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఊళ్ళో వాళ్ళందరికీ అన్నం పెట్టాలి, వాళ్ళు ఖర్చు భరించుకోలేరు పాపం. అంత డబ్బు లేక ఏం చేస్తారు, పిల్లగారు మాట్లాడుతారు, వాళ్ళు ఎక్కడో కోళ్ళ ఫరాల్లో ఎక్కడో హైదరాబాద్ పోయి పని చేసుకుంటారు. ఒకళ్ళిద్దరు పిల్లలైనా కొంత డబ్బు సంపాదించుకుని వచ్చి ఊళ్ళో వాళ్ళందరి ముందు ఆ పిల్లల పక్కన కూర్చొని పెళ్లి చేసుకుంటారు. చేసుకోవాలి, వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు బతికొంద కాలం చేసుకోవాలి పెళ్లి. వాళ్ళ పిల్లలు పెళ్లి చేసే లోపల వీళ్ళు పెళ్లి చేసుకోవాలి, అప్పుడే వాళ్ళ పెళ్లికి అర్హత. ఆ లాజిక్ ఉండి ఏమవుతుంది, వీళ్ళకి పిల్లలు పోవడం వల్ల ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 1,00,000 రూపాయలు నష్టపోతున్నారు. వీళ్ళు ఎప్పుడో వచ్చే వాళ్ళకి ఇవ్వరు కదా, కళ్యాణ లక్ష్మి రావట్లేదు. నేను కూర్చోబెట్టి పల్లెల్లో అందరికి మీటింగ్ పెట్టి చెప్పినాను, మీరు ఇట్లా కాదు, మీరు ఎవరైతే పెళ్లి చేసుకోలేరో వాళ్ళు నా పేరు రాసివ్వండి. ప్రతి దసరాకో దీపావళికో మీ మంచి రోజులు ఉన్నప్పుడు గ్రామ పెద్దలందరితో మాట్లాడి పెళ్లిళ్ళు చేస్తానని మాట ఇచ్చిన. ఒకసారి 19 పెళ్లి చేసిన, ఒకసారి 51 చేసిన, ఒకసారి 59 చేసిన, ఒకసారి 108 చేసిన, ఒకసారి 131 చేసిన. ఇట్లా 550 బిడ్డలు పెళ్లి చేసిన. ఇక్కడ ఒక ఎస్పీవై రెడ్డి గారు అని ఉంటారు, ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర ఉంటారు. వారి దగ్గరికి వెళ్తే నాకు 135 మంది పిల్లలకి 3 గ్రాముల చొప్పున నాకు బంగారం తాలిబొట్లు ఇచ్చారు. 135 మందికి ఇచ్చారు, ఆయన ఇచ్చారు. అట్లా ఎవరైనా దాని దగ్గర వెళ్తే దండం పెడితే వాళ్ళే పుణ్య కార్యక్రమం కదా, వాళ్ళు వస్తారు, ఏదో ఇస్తారు. నాకు తోచినంత ఇక్కడ జక్కాలలో కొద్దిమంది మిత్రులు వాళ్ళు ఆడితే వాళ్ళు అల్మారీలు ఇచ్చారు, వాళ్ళు తోచిన సామాన్లు ఇచ్చారు, ఫ్యాన్లు ఇచ్చారు. కొద్దిమంది వచ్చి మీరు వచ్చారు అనుకో, మీరు కూడా అరే నేను బట్టలు ఇస్తానండి అంటే మీకు తోచిన విధంగా ఇస్తే మీరు ఇవ్వండి పిల్లలకి అంటే మీరే పిల్లలకు బొట్టు పెట్టి అది వాళ్ళ చేతిలో పెడతారు. అట్లా చేసి పెళ్లి చేస్తానండి. ఇలా 1,00,000 రూపాయల చెక్ తీసుకెళ్లి ముందు వాళ్ళ చేతిలో పెట్టానండి. వాళ్ళ పేరు మీద ఫిక్స్ చేస్తాం, ఆ చెక్ వాళ్ళ పేరు మీద పిల్లల పేరు మీద ఫిక్స్ చేస్తాం, వాళ్ళకి ఉండిపోతాయి. ఆ రకంగా చేస్తామండి. ఇంకేం చేశారు మీరు? చాలా జనరల్ గా గర్భిణీ స్త్రీలకి ఇలా కేసీఆర్ గారు ఏదైతే పౌష్టికార కిట్ ఇచ్చారో ఆ కిట్ నేను ముందు ఇచ్చినానండి. 1.5 year నేనే ఇచ్చినానండి. నేను ఓన్ గా నెలకు 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి నేను ఇచ్చినానండి. ఎవ్రీ మంత్. అది కూడా నా భార్య పోయి వాళ్ళ ఇళ్ళ కాడ ఇచ్చి వచ్చిందండి. అక్కడ ఆశా వర్కర్ అని అంగన్వాడీ వాళ్ళు ఉంటారు కదా, న్యూట్రిషన్ కిట్. అది 2 కిలోల పల్లి పట్టి ఉంటుంది, 2 కిలోల రాగి పిండి ఉంటుంది, 2 కిలోల బెల్లం ఉంటుంది. ఈ 3 కలిపి వాళ్ళకి ఇచ్చి అన్ని 50 గ్రాములు రోజు తిన్నట్టు ఏర్పాటు చేస్తాను. ప్యాకెట్స్ ఉంటాయా? లేదు, మొత్తం. అది ఆశా వర్కర్ వాళ్ళు చూపిస్తారు వాళ్ళకి ఎట్లా తినాలి చూపించి, అట్లా మనం భోజనం అట్లా ఫుడ్ పెట్టడం వల్ల వాళ్ళ హిమోగ్లోబిన్ % పెరిగి ఇవాళ వాళ్ళకి రక్తహీనత లేకుండా అయిపోయింది. అయితే అది ఎట్లా చేసినాం, 9వ తారీఖు నాడు ప్రతి ఒక్క హెల్త్ సెంటర్లో చెక్ చేస్తారు. గర్భిణీ స్త్రీలు చెక్ చేసి వాళ్ళ బ్లడ్ పొజిషన్ చెప్తారు. చెప్పినప్పుడు ఆ లిస్ట్ తీసుకొని ఎవరెవరు తక్కువ చూసి వాళ్ళ ఇళ్ళకి పోయి మనం ఈ కిట్లు ఇచ్చి వచ్చాం. లక్ష్మారెడ్డి గారు వచ్చి పెద్ద ఎత్తున ఇనాగ్రేషన్ చూసి ఇది బోధకాలు ఉన్న వ్యక్తులకి మనం వెస్ట్రన్ స్టైల్లో కుండీలు కట్టాలని చెప్పి నేను స్టార్ట్ చేస్తాను. ఏంటది? మనం ఇంగ్లీష్ వెస్టర్న్ అంటారు కదా, మనం కూర్చుని లెట్రిన్కి వెళ్ళి అవి కట్టించినాను నేను. ఎందుకు, బోధకాలం ఉన్న కింద కూర్చోలేరు, చాలా కష్టం అవుతుంది. అది నేను కొంత స్టార్ట్ చేసినా, కొద్దిమంది కట్టుకున్నారు, కొద్దిమందికి డబ్బులు ఇచ్చినా కూడా కట్టలేదు, రకరకాలుగా చేసినారు వాళ్ళు. కానీ ఇప్పుడు అందరికి అవగాహన వచ్చి అందరు కట్టుకుంటున్నారు ఇప్పుడు. అది నేను స్టార్ట్ చేసిన. అది నేను కేసీఆర్ గారికి చెప్తే ఇలా రాష్ట్రంలో బోధకాలందరికీ పెన్షన్ ఇచ్చారు. నేను బోధకాలంలో కూడా పెన్షన్ ఇస్తానని చెప్పి న్యూట్రిషన్ కిట్ మీ ద్వారా నేను చూపించాను. నేను ఇప్పుడు ఉన్నాయి, నాకు అంత ఎవిడెన్స్ ఉంది. ప్రతి నెల రికార్డు తీసుకున్నా. మనం 4 నెలలు 5 నెలల పాటు వాళ్ళకి ఇచ్చాము. 4-5 నెలల తర్వాత వాళ్ళు డెలివరీ టైంకి వాళ్ళ బ్లడ్ పొజిషన్ ఏంటని చెప్పి మనం దాన్ని రిపోర్ట్ తీసుకున్నాం. మంచి ఇంక్రీజ్ అయింది. వాళ్ళు ప్రసవించిన పిల్ల చక్కగా బరువుతో అంత ఆరోగ్యపరంగా ఇబ్బంది లేకుండా ప్రసవించడం జరిగింది. ఈ రకంగా ఆ కార్యక్రమం కూడా నేను చేస్తాను. నేను నాకు తోచిన అక్కడ ఉన్న, ఇప్పుడు మీకు మాట చెప్తా, కౌటాల్ అనే గ్రామం ఉంది, అడవికి 10 కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడ ఎవరైనా చనిపోతే చుట్టాలందరూ వస్తున్నారు, శవం వెళ్ళాలంటే 5 గంటలు 6 గంటలు పడుతుంది. కట్టెలు రావాలి అక్కడ నుంచి. అక్కడ కట్టె డిపోలు లేవు, అక్కడ కట్టెలు కొందంటే దొరకవు. వాళ్ళు ఎక్కడో పోయి అడవిలోకి పల్లెటూరులోకి పోయి
వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసి అడవిలో ఫారెస్ట్ రిక్వెస్ట్ కట్టెలు తెచ్చేవరకు పుణ్యకాలం వెళ్ళిపోతుంది. మొన్న ఈ మధ్య నాకు చెప్పారు, జూన్ నెలలో నాకు చెప్పారు ఎవరు. ఓకే. చెప్తే మనం ఆ చుట్టుపక్కల చేనులలో ఉన్న చెట్లన్నీ అక్కడ ఉన్న మా నాయకులు మా కార్యకర్తలు అందరూ జమ కొని వాటిని కట్ చేసి తెచ్చి ఒక చోట పెట్టి ఇవాళ ఎవరు ఆ మండలంలో చచ్చిపోయినా కానీ వచ్చి మా దగ్గర కట్టెలు తీసుకెళ్తాను. మీ ఇంటికి వస్తారా? అక్కడ మా ఇంటికి వస్తారు. మా ఇంటికాడ పెట్టినాం కట్టెలన్నీ, అన్ని పగలు కొట్టించి ఫారెస్ట్ అధికారుల అనుమతి తీసుకుని మనం ఆ కట్టెలని అక్కడ స్టాక్ పెట్టాం. ఇప్పుడు ఎవరైనా సార్ పొద్దున్నే వస్తారు, సార్ మాకు కట్టెలు కావాలంటే తీసుకెళ్ళాలంటాం, ఇచ్చేస్తాం. సరిపడా మీకు కావాల్సిన ఫోటోలు ఇస్తాను, సరిపడా కట్టెలు వాళ్ళకి ఇచ్చేస్తాం. వాళ్ళు సంతోషం తీసుకెళ్తారు, వాళ్ళకి ఇబ్బంది లేదు. ఏదైనా అయిందంటే దురదృష్టం ఎవరు దురదృష్టం అందరికి ఎవరికైనా తప్పదు. తప్పినప్పుడు వాళ్ళు మా దగ్గరికి వస్తారు, మేము చెప్తాం వాళ్ళకి తీసుకెళ్ళమ్మా అని చెప్పి దగ్గర అంత్యక్రియలకు కూడా మేము కట్టెలు ఇస్తారు. ఒక 20-25 గ్రామాలకు ఇస్తున్నాం. కొన్ని గ్రామాలకు కట్టెలు ఉన్నాయి. అంటే ఈ చెప్పే గ్రామాలన్నింటికి కట్టెలు లేవు. ఈ దాటిపోతే అడవి దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు ఏదో రంగా తెచ్చుకుంటారు. పాత కట్టెలు ఉంటాయి కొద్దిమంది చేలల్లో అక్కడ వచ్చేట్టు ఇక్కడ వచ్చి పడిపోయినవి ఉంటాయి. అవన్నీ జమ చేసి వాళ్ళు ప్రతి ఊర్లో ఏంటంటే ఆనవాయితీ మన తెలంగాణలో ఇంటికి ఒక కట్టిస్తారు. ఇంటికి ఒక కట్టించి అన్ని జమ చేసి తీసుకుపోయి అది ఒక గొప్ప సంస్కృతి మన దగ్గర. ఇంటింటికి సాయం చేసి ఆ కట్టెలు తీసుకెళ్ళి కాలబెట్టి వస్తారు. కానీ ఇంటింటికి ఇచ్చే కట్టెలు లేని ఊర్లు కూడా ఉన్నాయి కొన్ని. అక్కడ ఈ సమస్య వస్తుంది కాబట్టి అక్కడ మనం ఖాళీగా ఉన్నాం, చెయ్యాలి, సేవ చేయాలి. మనం చనిపోయినాడు ఫలానా వ్యక్తి అని చెప్పి మనం గుర్తు చేసుకోవాలి. అంతేగాని అంత మించింది ఏమీ లేదు. మా దృష్టిలో ఫలానా వ్యక్తి ఉండే మాకు సాయం చేసాడు, ఫలానా వ్యక్తి ఉండే పని చేసాడు ఆలోచిస్తారు. ఆ రోజు చచ్చిపోయాను, అరే పాపం మా పిల్లలకి సాయం చేసిన చెప్పి ఆలోచిస్తారు. మా పిల్లల్ని చదివించిన ఆలోచిస్తారు. మేము 1265 మంది కోచింగ్ ఇచ్చినాం. 1265 మంది కోచింగ్ ఇప్పించాం. కాకినాడలో 650, కోటలో 600 మందికి. ఈ ఇన్స్టిట్యూషన్స్ లోనా? లేదండి, నేను సపరేట్ గా నేను ఇన్స్టిట్యూషన్ తయారు చేశాను. ఎట్లా? నేను కుర్చీలు అన్ని నేను తయారు చేస్తాను చెప్తాను. మీరే కుర్చీలు అవన్నీ రెడీ అన్ని నేను చేసినాను. ఎక్కడ అంటే షెడ్ లాంటిది ఏర్పాటు చేశారు? షెడ్ లాంటి నా ఎమ్మెల్యే కోటలోనే క్యాంప్ ఆఫీస్ లో మొత్తం పెద్ద షెడ్ వేసేసి తాటాకు పందిర్లు వేసి పిల్లలకి ఎండదెబ్బ తగలకుండా చేసి ఈ 2 రాష్ట్రాల్లో ఎవరైతే పర్ఫెక్ట్ ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి తెచ్చి పిల్లల్ని నేర్పించాను. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వాళ్ళని? ఒకళ్ళు శ్రీకాకుళం నుంచి వచ్చారు, చిట్టిబాబు అనే ఎవరో ఒకతను వచ్చాడు. ఇంకా ఈ నల్గొండ నుంచి సమ్ రెడ్డి గారు వచ్చాడు, హైదరాబాద్ నుంచి కొద్దిమంది వచ్చారు, ఇంకా నాకు వరంగల్ నుంచి వచ్చారు, ఖమ్మం నుంచి వచ్చారు. ఫ్యాకల్టీ అక్కడే ఉండేవాళ్ళు. నెల్లూరు నుంచి వచ్చేవాళ్ళు. లేదు, ఒకరు 1 డే చెప్తారు, 2 డే వాళ్ళ సిలబస్ పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోతారు. అట్లా మనం 94 రోజుల కోచింగ్ ఇచ్చాను నేను. వాళ్ళకి ఫ్యాకల్టీకి పేమెంట్ నేనే మీరే ఇచ్చేవాళ్ళు. ఒక డేలో 8 గంటలు పనిచేస్తే 15,000 తీసుకునేవాళ్ళు. 8 గంటలు వాళ్ళు చెప్తే పర్ డే 18,000 తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, 12,000 తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ సబ్జెక్ట్ని బట్టి వాళ్ళ సీనియారిటీని బట్టి వాళ్ళు అడిగినారు. మేము ఏదో కొంత నెగోషియేషన్ చేసి వాళ్ళకి ఇచ్చి పంపించాము. పిల్లల్ని 94 రోజులు నేనే భోజనం పెట్టి, నేనే టిఫిన్ పెట్టి, నేనే స్నాక్స్ పెట్టి పిల్లల్ని నేనే చదివించా. ఇలా 162 టీచర్స్ సెలెక్ట్ అయ్యారు. అందులోంచి 162 సెలెక్ట్ అయ్యారు. దాంట్లో ఇక్కడ ఎంవి ఫౌండేషన్ ఎంవి రెడ్డి గారు అని చెప్పి ఉన్నారు. ఎడ్యుకేషన్ బాగా మంచి నాలెడ్జ్ ఉన్న వారు, మంచి ఎన్జిఓ చాలా గొప్ప వ్యక్తి అయినా వారు కూడా నాకు సాయం చేశారు. ఇట్లా చాలా మంది నాకు గైడ్ చేసుకుంటా నన్ను ముందు తీసుకెళ్లారు. వాళ్ళు చదివించారు నా పిల్లల్ని. ఇవాళ నేను ఎవరి దగ్గర అదే పిల్లలు కనుక బయటికి పోయి చదువుకుంటే 5 కోట్ల రూపాయలు అయ్యాయి. అవనగడ్డ పోతే 35,000 రూపాయలు తీసుకుంటారు. 1250 మంది పిల్లలు నేను చదివించినానంటే 35,000 చొప్పున మీరు లెక్కేయండి, 5-6 కోట్ల రూపాయలు అవుతాయి. మా పిల్లల దగ్గర డబ్బు లేదు, వాళ్ళ తల్లిదండ్రులు స్తోమత లేదు. వాళ్ళు పంపిస్తానికి అంత దూరం పోతే మా పిల్లలు ఏంటో అని చెప్పి భయపడి పంపిరు. లాంగ్ టర్మ్ కోచింగ్ పేరంటే వీలు కాదు వాళ్ళకి. అందుకోసం నేను ఆ శ్రమ పడ్డాను. ఎమ్మెల్యేగా గెలిచాను. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉండి నేను ఇవన్నీ చేశాను. ఎందుకు చేశాను? నేను మా ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మేము 30% బిలో పాస్ అయ్యారు పిల్లలందరూ. 1 నుంచి మనం 10th క్లాస్ పిల్లలంతా కూడా. మేము అప్పుడు ఒక స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ తయారు చేసి నేను 29,000 బుక్స్ ఇచ్చినాను పిల్లలకి. స్పోకెన్ ఇంగ్లీష్ టోటల్గా 6 సంవత్సరాల్లో 29,000 బుక్స్ ఇచ్చినాను నేను. ఆ బుక్స్ ప్రతి ఒక్క పిల్లల చేతిలో ఉంటుంది, టీచర్ చేతిలో ఉంటుంది. ఆ బుక్స్ వల్ల ఈరోజు మా పిల్లలు ఇలా సెలవుపల్లిని ఒక ఎస్టీ బాయ్స్ స్కూల్ ఉంది, అక్కడ ఇలా 100% పిల్లలు పాస్ అవుతారు.
మేము సమాజానికి ఉపయోగపడాయి. నా నియోజక జనరల్ గా మీ సామాజిక వర్గము చౌదరి గారి కమ్మ సామాజిక వర్గం అంటే నాకు తెలియదు, నేను ఎక్కడా చూడలేదు. కానీ ఇప్పుడు తెలంగాణలో ఎక్కువ కూడా మన చుట్టూ ఆ వర్గానికి సంబంధించిన అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళైతే ఎవరు లేరు. బేసిక్ గా వీళ్ళకి బాగా కులం మీద ఎక్కువ ప్రేమ ఉంటది, వీళ్ళంతా పోలరైజ్ ఇది ఒకటి ఉన్నది కదా. మరి మీకు ఆ స్థాయి నేను ఒక మాట చెప్తా, నాకు అంత నాకు ఆ కులాలు గిలాలు లేదండి. నా చుట్టూ ఎవరు, నా చుట్టూ ఒక 15 30 మంది 40 మంది ఉంటాం. దాంట్లో సగం మంది నాకు ఓట్లేదు, సగం మంది నాకు ఎగ్నెస్ట్. దాంట్లో మా రిలేటివ్ ఒకడు ఉన్నాడు, వాడు నా మీద పోటీ చేస్తాడు. ఇక అన్ని వేస్ట్ అండి మాట్లాడాలి. మనకి మనం సమాజాన్ని కానీ మన ముందున్నవాడికి ఏదైనా సేవ చేద్దామని ఆలోచన, ఆ కష్టాల్లో మనం ఆదుకోవాలని ఆలోచన, ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏదో చేయగలుగుతాం. నేను మొన్న ఎండాకాలం చేతనా ఫౌండేషన్ అని చెప్పి అమెరికాలో ఒక ఎన్జిఓ ఆర్టిస్ట్ ఉంది, వెన్నిగళ్ళ రవి గారు అని చెప్పి, మంచి మనిషి, చాలా బాగా హెల్ప్ చేస్తాడు పేదవాడికి. మొన్న ఎండాకాలం ట్రైబల్ విలేజ్ లోపల కంప్యూటర్ సెంటర్లు పెట్టి 3 విలేజ్లో 3 4 12 కంప్యూటర్లు పెట్టి పిల్లలందరికీ, ట్రైబల్ పిల్లలందరికీ కోచింగ్ ఇప్పించాను. ట్రైబల్ పిల్లలందరికీ వాళ్ళతో మాట్లాడి దాదాపు 200 కుట్టు మిషన్లు తీసుకొచ్చి అందరు పిల్లలకి కుట్టుకుంటానికి నేర్పించే కార్యక్రమం చేస్తాం. వాళ్ళందరికీ కుట్టు మిషన్లు ఇచ్చాను. బాగా చదువుకున్న పిల్లలకి కంప్యూటర్లు ఇచ్చినాను, బాగా చదువుకున్న పిల్లలకి ల్యాప్టాప్లు ఇచ్చినాను. నేను చేయగలిగినంత చేస్తానండి. ఎవరైనా వచ్చి నాకు అప్రోచ్ అయితే, ఒక అమ్మాయి డాక్టర్ చదువుకుంటాను వస్తే ఆ అమ్మాయికి 2 సంవత్సరాలు 4 లక్షల రూపాయలు పెట్టి చదివించాను నేను. ఒక పేదింటి బిడ్డ. ఇట్లా నేను ఒక అమ్మాయిని నేను బీటెక్ చదివించాను. ఒక అమ్మాయి మొన్ననే బీటెక్ కంప్లీట్ అయ్యి జాబ్కి వెళ్ళింది. ఇట్లా చాలా మందికి చేసినానండి. నేను అన్ని వాళ్ళ పేర్లు అని చెప్తే చేసినాం. అంటే నేనేం దానవేర సూర్ణ కర్ణ కాదు. నేను నా దగ్గర ఉన్న దాంట్లోనే వాడికి 2 వీడికి 2 వాడికి 5 ఇచ్చి నేను చేయగలిగిన సాయం చేసిన. నేను మీరు అన్నట్టు ఇసుక మాఫియా నడిపించుంటే ఎవరో వాడు చెప్తే ఆ ఇసుక ఎంత డబ్బు వచ్చినా లెక్క చెప్తే ఆ డబ్బు నేను వాళ్ళకి ఇచ్చేస్తాను. నేను బ్రాండీ షాపులు నడిపించినట్టు కానీ బ్రాండ్ షాప్ డబ్బు కానీ నాకు ఎవరైనా ఇచ్చి ఉంటే వాళ్ళు వచ్చి నేను పలానప్పుడు నీకు 10 లక్షలు డబ్బులు ఇచ్చినాను అంటే నేను 20 లక్షల రూపాయలు వేసి ఇప్పుడు ఇచ్చేస్తాను. తప్పైందని చెప్పి కొంతమంది ఎట్లుంటారంటే పెద్దోడి దగ్గర తీసుకొని పేదోళ్ళకి పెడతా ఉంటారు. సో అట్లాంటి ఆలోచన ఏమన్నా కూడా మీరు ఏమైనా చేస్తుంటారా? నేనేం రాబిన్హుడ్ కాదు, నేనేమి పట్టుకుని నడిచేవాడు కాదు. నేను నా దగ్గర పనిచేసిన కాంట్రాక్టర్స్ వీళ్ళు ఉంటారు. నా దగ్గర పనిచేసిన కాంట్రాక్టర్లకి ఈ 4 నెలలు భోజనం పెట్టండి అని చెప్పి అడుగుతా. బియ్యం, పప్పు, ఉప్పు, నూనె ఇవ్వండి అంటే ఇస్తారు. అవి నేను వంట చేసి పెడతా. పుస్తకాలు ప్రింట్ చేసి ఇవ్వండి ఇస్తారు. అవి పట్టుకెళ్ళి నేను ఫోటోలు దిగుతా ఇచ్చుకుంటా. హాస్టల్ పిల్లలకు చలిగి ఎక్కువ నేను ఒక దుప్పటి ఇచ్చినాను. దాదాపు 10,000 ఉలెన్ రగ్గులు పిల్లలకు ఇచ్చిన ఎస్సీ హాస్టల్స్. 10,000 ఉలెన్ రగ్ ఫస్ట్ టైం 5,000 ఇచ్చిన. అవి నాకు కేటీఆర్ గారు ఇచ్చారు. 5,000 తీసుకుపోయే పిల్లలకి ఇచ్చిన. 28 హాస్టల్ ఉంటే 28 హాస్టల్కి ఇచ్చిన. దాని తర్వాత సంవత్సరం కొత్తగా అడ్మిషన్ వచ్చిన పిల్లలకి వాళ్ళకు కూడా 5 సంవత్సరాల వరకు కంటిన్యూ ఇచ్చుకుంటూ పోయినా. నేను చేయగలిగినంత చేస్తానండి. చలికి పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఫస్ట్ టైం నేను సోషల్ వెల్ఫేర్లో వాటర్ హీటర్ పెట్టించాను. ఓకే, మేము చాలా చేస్తామండి. ఎందుకు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను దొంగతనం చేసే అవకాశం ఉంది, మీ జేబులో చేపెట్టి లాక్కునే అవకాశం ఉంది. ఆ పిల్లలు పెడతారు తీసుకెళ్ళి. నాకు వాళ్ళే కదా దేవుళ్ళు. నాకు ఇవాళ కట్టెలు తీసుకొచ్చి అక్కడ పెట్టి పగలగొట్టి నేను ఇవ్వగలుగుతున్నా అంటే నాకు ఆ శక్తి వాళ్ళు ఇచ్చారు కదా. నేను వాళ్ళకి సేవ చేయాలి కదా. ఇక మీకు విచిత్రం, మీ ప్రేక్షకులందరూ నన్ను అవుతారు ఇది దాన్ని. ఇంకా మా దగ్గర 2 మండల కేంద్రాల్లో కోతులు ఇబ్బంది పెడుతుంటే మొన్న అట్లన్నింటిని పట్టి ఛత్తీస్గఢ్ తీసుకొని పెట్టి వచ్చినాను. కోతుల్ని ఎన్ని కోతులు? కౌటాల, బెజూర్లు, అక్కడ ఒక 100 ఇక్కడ ఒక 150 ఉంటే మొత్తం తీసుకెళ్లి ఛత్తీస్గఢ్ వదిలిపెట్టి వచ్చినాను. కోతులు అంటే ఎట్లా, ఎవరు పడతారు వీటిని? ఎవరో చిత్తూరు నుంచి ఒక అతను 500 రూపాయలు తీసుకున్నాడు కోతికి. ఒక కోతికి కోతి పడితే 500. అది ఆ డొనేషన్ కూడా గ్రామంలో కమిటీ చేసి అభివృద్ధి కమిటీ అని చేసి ఆ కమిటీ సభ్యులే డొనేట్ చేశారు. వాళ్ళు ఏమంటారు నేను ఉండి ఆ కోతులు నేను పట్టించి పంపించారు. ఎందుకంటే ఈ కోతలు పొలాలు మిగిలిస్తలేవు కదా, బాగా ఇబ్బంది పెడుతున్నాయి. వీళ్ళు చెప్తారు బ్రాండ్ షాప్ లో డబ్బులు తిన్నా అని. ఈ కోతులు పట్టించేది ఎందుకు చెప్పరు, కట్లు ఇచ్చేది ఎందుకు చెప్పరు, అన్నం పెట్టేది ఎందుకు చెప్పరు, ఈ పిల్లలకు పెళ్లి చేసిందని చెప్పరు, పౌష్టికారం ఇచ్చింది ఎందుకు చెప్పరు, కంప్యూటర్లు ఇచ్చింది ఎందుకు చెప్పరు, బుక్స్ ఇచ్చింది ఎందుకు చెప్పరు, కోచింగ్ ఇచ్చింది ఎందుకు చెప్పరు. ఇవన్నీ నాకు నా గురించి చెప్తే అవి ముత్యాలు రాలిపోతాయి కదా.
అందుకోసం అవి తిన్నాడు ఈ తిన్నాడు ఇప్పుడు ఏం లేదు ఆమె చెప్తానికి ప్రూవ్ చేయండి. నేను కూడా చెప్తాను. ఇప్పుడు మరి ఇంత చేసిన మిమ్మల్ని రేపొద్దున అదే పార్టీ నుంచి క్యాండిడేట్ గా పెడితే ఖచ్చితంగా గెలుస్తాడు అనుకున్న స్థానంలో నుంచి మిమ్మల్ని ఎందుకు వదులుకుంటది కాంగ్రెస్? సిర్పూర్ నియోజకవర్గంలో నన్ను కడుపులో పెట్టి చూసుకునే వాళ్ళు ఒక 20,000 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఎందుకు వదులుకున్నారు మిమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళు? సార్ వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు, ఏసీ రూమ్ లో ఉంటారు, వాళ్ళకి చెవులు కొరికే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి జాసూసులు ఉంటారు, వాళ్ళకి వేగులు వాళ్ళు ఉంటారు, గూఢాచారి 116 ఉంటారు. వాళ్ళు అనేక రకాలుగా వాళ్ళకి సమాచారం ఉంటుంది. వాళ్ళ నోటితో చెప్పలేక వేరే వాళ్ళతో మా మీద బుర్జాలు ఇస్తారు. వాళ్ళకి పార్టీ డెవలప్ కావాలని ఉందా, లేకపోతే ఈ వ్యక్తి కావాలని ఉందా? వాళ్ళ పబ్బం గడిస్తే చాలు, వాళ్ళ పని గడిస్తే చాలు. పార్టీ ఇక దాని గురించి వద్దండి, మనకు సంబంధం లేదు. మనం వదిలిపెట్టినాక ఆ పార్టీ గురించి మనం వారసుడు ఎవరిని డిసైడ్ చేసేది? నేను ఇంకో 5-10 యాక్టివ్. నా తర్వాత నా తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు కూడా నాతో పాటు రాజకీయంలో ఉన్నాడు. సమయం ఏదైనా కానీ కాలం నిర్ణయిస్తుందండి. నేను ఏనాడో నా జీవితంలో అనుకోలేదు ఇట్లా వచ్చి ఈ టీవీ షోరూమ్ లో కూర్చుంటామని, టీవీ షో మన చర్చలో కూర్చుంటామని చెప్పి. ఈ రాజకీయాలు ఎన్ని ఉంటాయి? చాలా కోట్లు ఉంటాయి, లెక్కలేదండి. కోట్ల కొద్ది ఆస్తులు లెక్కలేదండి. ఎక్కడున్నా నాకే తెలియదు. మొన్న ఒక ఆయన లెక్క చేసి నాకు చెప్పాడు, మీ బెంగళూరులో టాకీస్ తెచ్చుకోండి అని చెప్పాడు. మొన్న ఒక ఆయన వచ్చి రత్నాలు, వజ్రాలు, బంగారం బెంగళూరు టాకీసులు ఉన్నాయండి. అక్కడ వజ్రాలు, వైడూరాలు అని ఆంధ్ర పెట్టిన ఒక ఆయన చెప్పాడు. ఇంకొక ఆయన వచ్చి నాకు షాపింగ్ కాంప్లెక్స్ లో ఎక్కడ ఉన్నాయని చెప్పాడు. నేను చెప్పిన అందరికి నేను వయసు మళ్ళీపోతుంది, ఎప్పుడు ఏమైతే తెలియదు, స్టాంప్ కాగితాలు తెచ్చుకోండి నేను రాసిస్తాను. మొన్న ఒకరు చెప్తున్నాడు, నాకు నాందేళ్ల భూములు ఉన్నాయట, దాంట్లో బోర్లు వేసినట్టు వాడు. ఇక సాక్ష్యం ఎంగళ పోలీస్ స్టేషన్ లో ప్రతి పోలీస్ స్టేషన్ కి ఒక 2 దొంగలు ఉంచుకునేవాళ్ళు. ఎందుకంటే సాక్ష్యం ఎప్పుడు వాళ్ళే 2 ఉండేవాళ్ళు. రఘు ఈ దొంగతనం చేసి నువ్వు చూసా సార్ మొన్న ఉండే సార్ ఈయన అని చెప్పేవాడు. 2 ఉండేవాడు. అట్లా వీళ్ళు కూడా ఒకటి పెట్టుకున్నారు. నాకు అక్కడ నాందేళ్లో భూములు ఉన్నాయట, అక్కడ 5 బోర్లు వేసినట్ట వాడు వేసినట్ట. వాడు 10 మంది ముందు నేను వేసిన బోర్లు అంటున్నాడు. ఇక ఏం చెప్తామండి? అది నాందేళ్ళు వేయటం నేను ఎప్పుడు పోలేదు, కానీ అక్కడ భూములు ఉన్నట్టు నాకు. నేను అక్కడ 100 ఎకరాలు భూమి కబ్జా చేసిన. ఎవరు ఒప్పుకుంటారండి? ఇలా ఇట్లా నొక్కితే 2 నిమిషాల్లో. వేరే రాష్ట్రాల్లో ఎక్కడైనా బయట పెట్టుకున్నారు తీసుకో సార్, నేను మర్చిపోతాను. కమ్యూనిటీ చాలా బలంగా ఉంటుంది కదా, వయసు ఉంటారు కదా, అట్లా పెట్టుకున్నారేమని. నా వయసు పెద్దగా అయిపోతుంది, నేను మర్చిపోతానేమో, రేపు పుట్టికంటానేమో. అవన్నీ వేరే వాడి పరమతి. మీకు తెలుసు కదా, స్టాంప్ కాగితం తెచ్చుకుని సంతకం పెట్టిస్తాను, నువ్వు రాసుకో. రేపు నేను పోయినాక, నేను ఉన్నంతసేపు అయితే నువ్వు తీసుకోలేవు కదా. కాబట్టి నేను పోయినాక నీ స్టాంప్ కాగితం తెచ్చుకో, నేను సంతకాలు పెట్టిస్తా, తీసుకోపోయి రేపు నువ్వే తీసుకోపో. నీకు తెలుసు కదా అడ్రస్ తెలుసు, బోర్లు వేసినావు, అక్కడ ఉంది ఇక్కడ ఉంది, వాళ్ళ పేరు మీద నువ్వు తీసుకో. నువ్వు నా సామాజిక వర్గం నాకు ఎవరు తెలియదండి. నేను ఎప్పుడు సామాజిక వర్గం దాంట్లో నేను ఎప్పుడు పోలేదు. అంటే మీ నియోజకవర్గంలో మీరు 3 పర్యాయాలుగా మీరు ఎమ్మెల్యేగా కొనసాగారు కాబట్టి మీ సామాజిక వర్గం ఇది మా నియోజకవర్గం అని అట్లేం ఫీల్ అవ్వలేదా? నేను మాట చెప్పను మీకు. ఇక్కడ అవుతుంటారు జూబ్లీహిల్స్ లో, ఇది మాది అన్న ఇది ఒకటి ఉంటది. కొద్దిమంది ఉంటారు, కొద్దిమందికి ఉంటది కూడా, ప్రేమ ఉంటది ఉంటది కదా జనరల్ గా. నేను ఒక మాట చెప్తా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 2004లో నేను ఎమ్మెల్యే గెలిచాను. గెలిచిన తర్వాత అప్పుడు ఉమ్మడి అసెంబ్లీలో 34 మంది కమ్మ ఎమ్మెల్యేలు ఉండి, వాళ్ళందరూ రోజున పార్టీ పెట్టుకున్నారు. మాగంటి బాబు గారు ఆయన భోజనాన్ని పిలిచాడు, అందరూ పార్టీ చేసుకున్నారు, దావత్ చేసుకున్నారు. మీకు తెలుసు కదా, మన సమాజం జోరు చూపించాలి, లేకపోతే మన పనులు కావాలి అని ఏదో ప్లాన్లు కథ. నన్ను పిలవలేదు ఎవరు. నన్ను పిలవకపోతే నాకు తెలియదు కూడా మీటింగ్ అయిన తర్వాత 1 month తర్వాత నాకు మాగంటి బాబు కలిసాను. నాకు కలిసి ఆయన అంటున్నాడు, కోనప్ప గారు మీరు కమ్మరు అంట కదా అని. మీరు కమ్మరు అని మాకు తెలియదు, మిమ్మల్ని గోపినాథే అంటుండా మాగంటి బాబు దెందులూరు. మీరు కమ్మరు అని మాకు తెలియదు అండి, మేము భోజనానికి పిలవలేదని చెప్పాడు. నా పరిస్థితి అటువంటిది. నాకు సామాజిక వర్గం చేయలేదండి, నాకు చేసింది నా సిర్పూర్ సామాజిక వర్గం. ఆ దళిత బిడ్డలు, ఆ ఎస్టీ బిడ్డలు, అక్కడ ఉన్న మైనారిటీ బిడ్డలు, ఆ బిడ్డలు నన్ను ఆదరించి నేను 24 గంటలు పనిచేస్తాను. 12 గంటలు ఫోన్ చేసి రాత్రి మోటార్ సైకిల్ వేసుకుని వెళ్తా. నాకు పి జనార్దన్ రెడ్డి గారు ఆదర్శం అండి. పి జనార్దన్ రెడ్డి గారు చచ్చిపోయినాడు, 1000 మంది కన్నీరు గార్చారండి. నాకు ఆ తృప్తి మిగులుతుంది చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ కోనేరు కోనప్ప గారు. థ్యాంక్ యూ. కొంచెం ఎక్కువ మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. ఏం లేదండి, ఏం లేదు. ఫస్ట్ టైమా అంటే ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంటర్వ్యూస్ ఇట్లా చేశారు? ఎవరో RTV వాళ్ళు కూడా అడిగితే వాళ్ళు కూడా వచ్చి చెప్పాను. అదేమో కొన్ని పార్టీల మీద, వ్యక్తుల మీద చెప్పాల్సి వచ్చింది. ఇవాళ మీరు జనరల్ గా మాట్లాడారు కాబట్టి నేను జనరల్ గా మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కోనేరు కోనప్ప గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలివేలు.